ఆయన నన్ను నరకంలో వేసినా బాధ లేదు, కానీ ఇంకా నేను ఆయన ప్రేమిస్తాను. నాకేదో పరలోకం ఇస్తాడు, నేను ఇక్కడికి రావట్లేను, బోధించట్లేను. కానీ ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన దయను బట్టి, ఆయన కరికిరాన్ని బట్టి, ఆయన కృపను బట్టి నా వంటి ఒక రోతగానికి ఆయన ఒక గొప్ప వర్తమానం ఇచ్చాడు. ఆయన దాని కొరకు నన్ను ఆయన అగ్నిగుండంలో వేసిన ఆయనే దేవుడని ప్రకటిస్తా. ప్రవక్త యొక్క వర్తమానం నుంచి బండ నుండి నిత్యము ఊరేడి నీరు అనే వర్తమానంలో హల్లెలూయా. సరే, 38వ పేర చదువుదాం. 37 చదువుదాం. దయచేసి చదవండి, ఒకరు చదవండి. బండ నుండి నిత్య మూరెడి నీరు. వారు ఐగుప్తులో నుండగా దేవుడు మోషేను పంపెను. అతను కర్ర చాపగా ఈగలు పేలు నేల మీదకి వచ్చాను. నిజమేనా సార్? అతడు సూర్యుని వైపు కర్ర చాపగా అది అస్తమించెను. నీటి మీద అతడు కర్ర చాపగా అది రక్తమాయను. ఇజ్రాయేలీయులు గోషానులో ఉండగా ఎంతో మహిమకరంగా ఉండిరి. సూర్యుడు అస్తమించలేదు, తెగుళ్ళు రాలేదు. ఎందుచేత? అది వారికి ఒక మహిమకరమగు సమయం. అది ఎందుకంటే వారితో అగ్ని స్తంభం ఉన్నది, వారితో మేఘ స్తంభం ఉన్నది, మరి వారితో ప్రవక్త ఉన్నాడు. కాబట్టి వారికి ఎలాంటి తెగుళ్ళు వారికి రాలేదు. వారికి ఆ సమయము మహిమకరంగా ఉన్నది. అక్కడ మొదట నీవు రక్షింపబడినప్పుడు అలాగే ఉందువు. ఇక్కడ కూడా చాలామందికి మనం రక్షింపబడినప్పుడు మనం కూడా అలాగనే ఉండి ఉంటాం. పిట్టలు వేరుగా పాడినట్లుండును, అంతా ఎంతో మాధుర్యంగా ఉండును. ఓ మొదట నీవు రక్షింపబడినప్పుడు అంతా ఎంతో తేలిపోచున్నట్లు నుండును. హల్లెలూయా. మరి ఈరోజు ఆసక్తిని సంఘం కోల్పోతున్నది. నిజమేనా? చాలామందిలో మరి ఆ యొక్క మరి వాల్ పోస్టర్ చూశాను. ఈ అంత్యకాలంలో చల్లారిపోతున్న మానవ ప్రేమలని. మరి మానవ ప్రేమ సంగతేమో కానీ వర్తమానంలో ఉండే వారి ప్రేమలు చల్లారిపోతున్నాయి. దేనితో ప్రేమ? ఒకరితో ఒకరికి ఉన్న ప్రేమ కాదు, క్రీస్తుతో ఉన్న ప్రేమ. ఏ ప్రేమ చల్లారిపోయినా బాధ లేదు, కానీ క్రీస్తుతో ఉన్న ప్రేమ చల్లారిపోయినట్లయితే ఇక నీవు కేవలం బ్రతికున్న శవానివి. నీవు జీవించుచున్నావన్న పేరున్నది, కానీ కేవలం మృతుడవే. కాబట్టి ఇప్పుడు మన ప్రేమను పునరుద్ధరించాలి. ఎవరితో? క్రీస్తుతో మన ప్రేమ దినదినం అది మాధుర్యంగా ఉండాలి. క్రీస్తుతో మన ప్రేమ ముడివేసుకొని ఉండాలి. దేవుని నామానికి మహిమకరును గాక. చూడండి, మరి బుధవారం రాలేకపోయావు, కారణం ఏంటిది అంటే నీ లోపల ఆసక్తి అనేది లేదు. వాక్యముల గురించిన ఆసక్తి లేదు నీకు. అందుకొరకే ఆ వాక్యం నీ లోపల ఉంటే వాక్యం మనలో ఏం చేస్తుంది? కరుడును పిలిచినట్లుగా. ఒక నక్క ఊల వేసినప్పుడు మరొక నక్క ఎక్కడో అది పలుకుతుంది. హల్లెలూయా. నిజమేనా సార్? మరి ఒక కుక్క అరిచినప్పుడు మరో కుక్క దానికి తోడుగా అరుస్తూ ఉంటుంది. ఎందుకు? దేవుడు ఆ యొక్క జంతు జాతిలో పెట్టిన నియమం అది. ఆ కరుడును పిలిచినట్టుగా అలను పిలిచినట్లుగా, మరి ఒక అల పోయి మరొక అలను నెట్టినట్టుగా, ఆ అల మరొక అలను నెట్టినట్లుగా, అలాగనే మనమందరము ఆ విధంగా వాక్యానికి మనము ఆకర్షింపడానికి ఉన్నాం. కానీ నిన్ను వాక్యం ఆకర్షించట్లేదంటే నీ లోపల ఏదో తేడా ఉన్నది. ఎందుకు బుధవారం రాలేకపోతున్నావు అంటే ప్రేమ ఎక్కువైందా?
ఆసక్తి ఎక్కువైందా లేకపోతే తక్కువైందా? దేని కొలమానం అది? ఎక్కువైనట్ట తక్కువైనట్ట? అక్షరాల తగ్గినట్లుగా కొలమానం అది. హల్లెలూయా. కాబట్టి చూడండి, మరి ఆసక్తి లేదనంటే సోదరుడా, నిన్న ఆయన ఈ భూమిపైన ఉంచడమే పెద్ద దండగా. నీ వలన ఏం ఉపయోగం ఒకసారి ఆలోచన చేయి. హల్లెలూయా. ఏమైనా ఉపయోగమా? ఉపయోగం లేని జీవితాలు మనవి, పాపపు జీవితాలు మనవి. హల్లెలూయా. మరి ఈ కాలపు ప్రవక్త అన్నాడు, నేను కూడా అదే అంటున్నాను, ఆయన నన్ను నరకంలో వేసినా బాధ లేదు, కానీ ఇంకా నేను ఆయన ప్రేమిస్తాను. నాకేదో పరలోకం ఇస్తాడు, నేను ఇక్కడికి రావట్లేను, బోధించట్లేను, కానీ ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన దయను బట్టి, ఆయన కరికిరాన్ని బట్టి, ఆయన కృపను బట్టి నా వంటి ఒక రోతగానికి ఆయన ఒక గొప్ప వర్తమానం ఇచ్చాడు. ఆయన దాని కొరకు నన్ను ఆయన అగ్నిగుండంలో వేసిన ఆయనే దేవుడని ప్రకటిస్తా, ఆయనే నిజమైన దేవుడని ప్రకటిస్తా, ఆయనే కరుణామయుడని ప్రకటిస్తా, ఆయనే దయామయుడని ప్రకటిస్తా, ఆయన వంటి వారు మంచివారు ఎవరు లేరని ప్రకటిస్తా. హల్లెలూయా. నిజమేనా సార్? అలాగనే నిజంగా మరి వర్తమానంలో రావడానికి మనకు ఎలాంటి యోగ్యత కానీ అర్హత కానీ లేదు, కానీ కేవలం ఆయన కృప చేత. అందుకొరకు మనం ఆ విధంగా డిసైడ్ అయితే, ప్రభువా నీవు నాకు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఇదిగో ప్రభువా నీ ప్రేమను నేను ప్రకటిస్తాను. విలియం బ్రెనహాం అదే చెప్పాడా? ఆయన నన్ను నరకంలో పడవేసినా సరే ఆయనే నిజమైన దేవుడని, ఆయనే కృపగలవాడని నేను లోకానికి ప్రకటిస్తానడు ఆయన. హల్లెలూయా. నా వంటి మరి ఈ భూమిపైన జీవించడానికి యోగ్యత లేని నాకాయన మరి ఒక అవకాశం ఇచ్చాడు ఆయన. నేను ఎందుకొరకు ఆయన కొరకు జీవించకూడదు? ఎందుకొరకు నేను ప్రతి బుధవారం రాకూడదు? ప్రతి ఆదివారం నేను ఎందుకు రాకూడదు? హల్లెలూయా. మరి ఏమన్నా మాట్లాడితే నేనేమన్నా చుట్ట తాగుతున్నానా, సిగరెట్ తాగుతున్నానా? అరే దరిద్రుడా, నీకు అర్థం కానిది. మరి వారు చాలా చక్కని వారు. ఆ ప్రధాన యాజకుడు ఎవడు? మరి ఏ పాపము చేయని వాడు. అలాంటి వాడే పరలోకానికి వెళ్ళకపోతే భ్రష్టుడా, అప్పుడప్పుడు చర్చికి వచ్చి అప్పుడప్పుడు ఎగ్గొట్టే నీవు పరలోకానికి ఎట్లా పోదాం అనుకుంటున్నావు? నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే పాపియు అవిశ్వాసి ఎక్కడ నిలబడతాడు? హల్లెలూయా. ఒకసారి నీ రోత బతుక్కి ఇది తగుతుందా వాక్యము? కానీ దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. సాకులు చెప్పడానికి లేదండి. హల్లెలూయా. నువ్వు కేవలం ఒబే అవ్వాలి వాక్యానికి. ప్రభువా నేను వస్తాను తండ్రి, నీ వాక్యాన్ని ప్రేమిస్తాను ప్రభు అని చెప్పాలి. హల్లెలూయా. ఆ యొక్క ధనవంతుడు, అతడు బాల్య దినం నుంచి అతడు ఏ దొంగతనం చేయలేదు, ఎలాంటి మోసం చేయలేదు, కానీ వాడు చనిపోయి ఎక్కడున్నాడు? నీ నీతి క్రియలు నువ్వు రక్షించవు. ఆయన ఇచ్చిన హస్తాన్ని నువ్వు అందుకోవాలి. ఏంటిది హస్తము? ఈ గడియ వర్తమానమే ఆయన హస్తం. దానితో నువ్వు నడవడమే నీతి. నేను చుట్ట తాగుతున్నా, బీడి తాగుతున్నా, లేకపోతే చెడ్డ సావాసం ఉన్నానా? ఎవడరా నువ్వు బుద్ధి లేనివాడివి? ఏం మాటలు అవి? గాలి మాటలు అవి. నిజమేనా? సోయి ఉండి మాట్లాడు. హల్లెలూయా. మరి ఒకవేళ నీ నీతి క్రియలను బట్టి పరలోకం ఇచ్చేదైతే ఆయన రక్తం చెందింది దేని కొరకు? రక్తం దేని కొరకు? అది కృపై ఉన్నది. యోగ్యత లేని నీకు నాకాయన హల్లెలూయా ఆయన రక్తం ద్వారా అవకాశం ఇచ్చాడు ఆయన. అది నువ్వు గుర్తించాల్సింది. ప్రతి బుధవారం నువ్వు రాలేకపోతున్నావు అంటే నీ లోపల ఏదో సెల్స్ చనిపోయాయి. కాబట్టి దాన్ని మరలా నువ్వు దాన్ని పునరుద్ధరించాలి, లేకపోతే శాశ్వతంగా చనిపోతావు. కాబట్టి వాక్యానికి మనం ప్రేమించాలి. వాక్యం అనే దాహం మన లోపల ఎల్లప్పుడూ ఉండాలి. నిజమేనా? ఒకసారి చూడండి. తేలిపోచున్నట్లుండును, పరీక్షా కాలం వచ్చును, సమయము వచ్చును, శుద్ధీకరణ సమయం వచ్చును. లోకం యొక్క సంగతుల నుండి మనందరికీ తెలుసు కదా, దేవుని యొద్దకు వచ్చి ప్రతి కుమారుడు పరీక్షింపబడవలెను. కాబట్టి ఆయన ఒక పరీక్ష పెడతాడు. ఆయన నువ్వు యవ్వనస్తుడవైనా నీకు పరీక్ష పెడతాడు ఆయన. హల్లెలూయా. సంగతుల నుండి నీవు శుద్ధి చేసుకుందువు, సులువుగా చిక్కులు పెట్టి ప్రతి భారము పక్కకు పెట్టుదువు. నీవు పొగ తాగుట మానవలసి ఉండును, నీ త్రాగుడు ఆపవలసి ఉండును. రాత్రంతా పేకాట వినోదములు మానవలసి ఉండును. నీవు యేసుక్రీస్తు యొక్క రక్తమునందలి విశ్వాసమును బట్టి
విశ్వాసమును బట్టి వాటన్నిటి నుండి నిన్ను నీవు శుద్ధి చేసుకోవలసి ఉందువు. నిన్ను శుద్ధీకరించుకొనుట. స్త్రీలు తమ జుట్టును ఎదగనీయవలెను. స్త్రీలు ఏం చేయాలి? తమ జుట్టును కత్తరించకూడదు, ఎదుగనీయవలెను. శరీరం నిండుగా బట్టలు ధరించవలెను. వర్తమానమేనా ఇది? బండ నుండి నిత్యము ఊరేడి నీరు. నీ లోపల పరిశుద్ధాత్మ ఉంటే ఇవన్నీ నువ్వు చేస్తావు. బండ నుండి ప్రవహించేది లేదా ఊరేడి నీరు. మళ్ళీ చదవండి ఆ మాటను. నిన్ను నీవు శుద్ధి చేసుకొనుట. స్త్రీలు తమ జుట్టును ఎదగనీయవలెను. శరీరము నిండుగా బట్టలు ధరించవలెను. మునుపటి కంటే ప్రత్యేకమైన ప్రవర్తనను నీవు కలిగి ఉండవలెను. మునుపటి కంటే ప్రత్యేకమైన ప్రవర్తన నీవు కలిగి ఉండవలెను. శుద్ధీకరించుకునే సమయము. చాలా సార్లు వారు తిరుగుబడి వెనకకు పోదురు. చాలా సార్లు తిరుగుబాటు చేసి వెనుకకు పోతా ఉంటారు. ఎందుకంటే ప్రతి నిర్గమంలో జరిగేది అదే. మొదటి నిర్గమంలో జరిగింది అదే, రెండో నిర్గమంలో జరిగింది అదే, ఇప్పుడు మూడో నిర్గమంలో జరిగేది అదే. వెనుకకు పోచుందురు. వారు దేవుని పిల్లలు కారు. చూచారా? మరి వెనుకకు పోయి ఏమన్నా చక్కగా ఉన్నారంటే లేదు. ఏమన్నా చక్కగా ఉన్నారా? హల్లెలూయా. మరి నా దగ్గర సరిగా లేనుడు ఎక్కడ కూడా సరిగా లేడండి. హల్లెలూయా. మరి ఎందుకనంటే నాలాగా మరి ధైర్యంగా మాట్లాడేవారు ఈ రోజుల్లో కరువు. నేను ఎందుకనంటే ఆ ఎత్తబడే సమయంలో ఆ తీర్పు దినాన ఏ స్త్రీ కూడా నా కాలర్ పట్టుకొని వేషధారి నన్ను ఎందుకు గద్దించలేదని నా కాలర్ పట్టుకోకూడదు. ఇప్పుడే ఏది చెప్పాలో నేను చెప్తున్నాను వర్తమానం నుండి, వాక్యంలో నుండి. ఎందుకంటే నేను సేవకు వచ్చింది డబ్బుల కొరకు కాదు. హల్లెలూయా. నేను ఎలాగ పోషింపబడతాననే భయము నాకు లేదు. ఎందుకంటే నన్ను పోషించగల దేవుడు ఉన్నాడు. పోషించకపోయినా కృషించి అట్లే చేస్తాను సార్. దానివల్ల నాకు వచ్చే నష్టం ఏంటిది? నిజమేనా? తిండి కొరకు నేను లేని ఇక్కడ, దేవుని కొరకు ఉన్నాను. అందుకొరకే నా కాలర్ ఎవడు పట్టుకోకూడదు. నన్నెవరు ఆ రోజు ఆ స్త్రీ అన్నదా, వేషధారి నీ ద్వారానే నేను నరకానికి వెళ్తున్నాను అన్నదామే. కానీ వాడు బయటికి పోయి చుట్టదాగి ఇప్పుడు ఎట్లా ఉంది, దేవదూతలు వచ్చారా? వరే వేషధారి దేవదూతలేంట్రా? ఆ నల్లటి దయ్యాలు వచ్చి రెండు పాదాలను పట్టకపోతున్నాయి. ఇదిగో నువ్వు చేయబట్టే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. ఆ నేరం నాకు అవసరమా? హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఏది ప్రవక్త చెప్పాడో, హల్లెలూయా, నేను నిజంగా వర్తమానం సేవకుండా అయితే ప్రవక్త ఏం చెప్పాడో దాన్నే నేను చెప్పాలి. దాన్ని దాచిపెట్టి నేను ఏం ప్రసంగం చేస్తా? నాకేమున్నది చెప్పండి అర్హత? నేను వర్తమానం బోధించేదానికే పిలువబడ్డాను. ఇక అది దాచిపెట్టి ఓ దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు అంటే డబ్బేనాయిగా దీవెన? దీవెన అంటే ఏంటి దీవెన? హల్లెలూయా. నీవు వాక్యానికి సంతోషపడ్డమే దీవెన. నిజమేనా? అదే గొప్ప ఆశీర్వాదం. వాక్యం చెప్పినప్పుడు నీ హృదయం పులకరించాలి, వాక్యానికి నువ్వు సంతోషపడాలి. అదే గొప్ప దీవెన ఉన్నది. హల్లెలూయా. ఆ హట్టి రైట్ సహోదరి పేదరికంలో ఉన్నా కానీ ఆ ప్రవక్తతో నిలబడింది. అదే నిజమైన విశ్వాస లక్షణం. అది ఈరోజు కూడా అంతే. ఏది నీ దీవెన చెప్పండి? వాక్యంలో మన దీవెన. నిజమేనా? ఎదగనీయవలెను. మరి ఎంతమంది స్త్రీలు ఎందరు ఈ మాటకు లోబడుతున్నారు నాకు తెలియదు. అది కానీ చెప్పాల్సిన బాధ్యత నాకున్నది. ప్రవక్త చెప్పాడు, ఏలియా ఏది చెప్పాడో మికాయా అదే చెప్పాలి. హల్లెలూయా. ఆ యొక్క సమావేశం ఏర్పాటు చేశారు. ఏమని? ఆ సిద్కియా మా యొక్క సంస్థ నాయకుడు ఏం చెప్తున్నాడో, అరే అబ్బాయి నువ్వు కూడా అదే చెప్పాలిరా. అప్పుడు మికాయా ఏమన్నాడు? మీరు చెప్పింది కాదు, మీ నాయకుడు చెప్పింది కాదు, నాకు దేవుడు ఏది సెలవిస్తాడో అదే నేను మాట్లాడతాను. హల్లెలూయా. నిజమేనా? దేవుడు ఏలియా ద్వారా ఏదైతే చెప్పాడో మరలా వచ్చి మికాయా అదే చెప్పాడు. చూసావా యెహోషాపాతు నేను ముందే చెప్పానా? ఆ యొక్క మికాయా ఎల్లప్పుడూ నాకు వ్యతిరేకంగా మాట్లాడతాడు. హల్లెలూయా. అయితే మనం వ్యతిరేకంగా మాట్లాడలేం. ఏలియా ఏం చెప్పాడో దాన్నే మనం మాట్లాడుతున్నాం. నిజమేనా? ఇది ఏలియా వర్తమానం. మరి మికాయలందరూ ఏలియా వర్తమానంతో నిలబడాలి. ఉన్నారా ఈ కాలంలో మికాయాలు? మరి చిన్న వధువే మికాయ ఉన్నది. లోకమంతటి నిరాకరించిన కానీ మికాయా ఒక్కడే నిలబడ్డాడు. జైల్లో వేసినా కానీ
వద్దు నాయన వద్దు 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 అట్లా ఏడవలేదు ఆయన. మనమైతే బాబు రేషన్ కట్ చేస్తావా, అయితే ఈ వర్తమానం వద్దులే. కరెంట్ కట్ చేస్తావా, ఈ వర్తమానం వద్దులే. అట్లాంటి బతుకులు సార్ మనవి. ఏదో అనుకుంటున్నాం కానీ ఏమీ లేదు, ఉట్టి చెత్త. హల్లెలూయా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది పొట్టుకు ఏమన్నా పోగు చేసుకొని వాక్యం చెప్తున్నానా ఏమో నాకు తెలియదు. హల్లెలూయా. కానీ ధైర్యంగా నిలబడేవారు కావాలి. అప్పుడు ఆయన జైల్లో కూర్చొని, ఆహాబు ఇదిగో నీవు మళ్ళా తిరిగి వస్తే కదా, హల్లెలూయా, నువ్వు నా సంగతి చూడడానికి నువ్వు తిరిగి వస్తే కదా, ఓ నా దేవుడే దేవుడై ఉన్నాడు, ఆయన తన మాట నిలబెట్టుకుంటాడు. ఆయన మికాయ చెప్పిన ప్రకారంగా వాడి రక్తాన్ని కుక్కలు నాకాయి. కానీ మికాయ చెప్పలేదు, కానీ ఏలియా ఏం చెప్పాడో అదే వాడి జీవితంలో జరిగింది. ఏది మనకు అలాంటి భక్తి ఏది, అలాంటి రోషం ఏది, వాక్యం కొరకైనా తెగింపు ఏది లేదా? ఓకే, ఎదగనీయవలెను. ఇప్పుడు ఎవరు ఎదగనిస్తారు? ఏ స్త్రీకైతే రోషం ఉంటుందో, ఏ స్త్రీకైతే వాక్యం కొరకు చనిపోవాలని అనిపిస్తుందో వాళ్ళు మాత్రమే ఎదగనిస్తారు. పాస్టర్ చూడట్లేడు, సంఘ పెద్ద చూడట్లేడు, కానీ ఆయన అంటాడు పోనీ అంటాడు. ఆయన నువ్వు కానీ అంటే ఆయన పోనీ అంటాడు. ఆయన ఎక్కడికి? పాతాళానికి. జుట్టు కత్తిరించే స్త్రీ ఏ ఒక్కరు కూడా పరలోకానికి పోరండి. ప్రవక్త ఆ యొక్క లాస్ ఏంజల్స్ లేదా ఆ కాలిఫోర్నియా ఆయన తిరిగి అమెరికా దేశం మొత్తం తిరిగి ఆయన గట్టిగా కేకలు వేశాడు. ఆయన స్త్రీలారా మీ జుట్టును కత్తిరించుటను ఆపండి ఆపండి అని కేకలు వేశాడు ఆయన. కానీ ప్రవక్త అన్నాడు మళ్ళా తిరిగి వచ్చేసరికి వారి సంఖ్య ఎక్కువ అవుతుందని అన్నాడు ఆయన. నిజమేనా? చూడండి. ఓకే, ఎంతమంది వింటారో నాకు తెలియదు, కానీ ఎవరైతే ముందుగా ఎన్నిక చేయబడ్డారో, ఎన్నిక చేయబడిన స్త్రీలు మాత్రమే. నిజమేనా? ఆయన అందరిని ఆయన మరి పోగొట్టుకోడు, కానీ ఎన్నికలో ఉన్న వారిని ఆయన కష్టంగా కాపాడుకుంటాడు. ఆయన మన మిగతా వారిని పోగొట్టుకుంటాడు, కానీ ఎన్నికలో ఉన్న వారిని ఆయన పోగొట్టుకోలేడు. ఆయన హల్లెలూయా. ఎదగనీయవలెను, శరీరము నిండుగా బట్టలు ధరించవలెను. మునుపటి కంటే ప్రత్యేకమైన ప్రవర్తన నీవు కలిగి ఉండవలెను. శుద్ధీకరించుకొను సమయము ఇదేనా? మరొకటి ఉన్నదా? ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? 7 ముద్రలు తెరవబడ్డాయి. 7 ముద్రలు తెరవబడిందంటే వధువు సిద్ధంగా ఉన్నది. దేని కొరకు? ఎత్తబడ్డానికి. ఎవరు ఎత్తబడతారు? ఆ 7 ముద్రలతో ఎవరైతే సిద్ధపడ్డారో. 7 ముద్రలు ఎందుకు తెరవబడ్డాయి? వధువును సిద్ధపరిచేదానికి, వధువును పెళ్లి కుమార్తెగా మార్చేదానికి. హల్లెలూయా. గొర్రెపిల్ల భార్యగా మార్చేదానికి. గొర్రెపిల్ల భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఎవరు? గొర్రెపిల్ల యొక్క భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. దేనితో? ఆ ఇప్పబడిన ముద్రలతో, ఆ ఇప్పబడిన మర్మాలతో ఉన్నదా ఇక్కడ గొర్రెపిల్ల భార్య? హల్లెలూయా. కేవలము ఆ భార్య మాత్రమే లోపలికి వెళ్తుంది, మిగతా వారు ఎవరు వెళ్ళరండి. కాబట్టి మీరు గొర్రెపిల్ల భార్యగా ఉంటే మీరు ప్రతి వాక్యంతో ఆనందిస్తారు. మరి ఎంతమంది స్త్రీలు ఆనందిస్తారో నాకు తెలియదు, ఎంతమంది పురుషులు ఆనందిస్తున్నారో నాకు తెలియదు, ఎంతమంది యవ్వనస్తులు ఆనందిస్తున్నారో నాకు తెలియదు, కానీ హల్లెలూయా. కానీ ఖచ్చితంగా ముందుగా నిర్ణయించబడిన వారు ఖచ్చితంగా వాక్యంతో వారు సంతోషపడతారు. నిజమేనా? చాలా సార్లు వాళ్ళు తిరుగుబడి వెనకకు పోదురు. వారు దేవుని పిల్లలు కారు. అది వెనుకకు వెళ్ళిపోయేవారు వారు దేవుని పిల్లలు కారు. గద్దించినప్పుడు లోబడాలే తప్ప నా గురించి చెప్తాడా, నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు నీకు? నిజమేనా? డాక్టర్ వైద్యం చేయకపోతే నీకు ఆ సగం తల పగిలిపోయినప్పుడు కుట్లేస్తే నేను వేపించుకోవాలంటే ఎవరికి నష్టం చెప్పండి? కాలు ఇరిగినప్పుడు వాడు లాగి నాకు నొప్పి వస్తుంది సార్ వద్దు అంటే ఏమవుతుంది? కాలు మొత్తం పురుగులు పట్టి ఆ నుంచే కటింగ్ చేయాలి. అప్పుడు నువ్వు లేవలేవు, నడవలేవు. నిజమేనా? వైద్యుడు పెట్టే నొప్పిని భరిస్తావు, కానీ మరి ఆ లోకంలో వైద్య శాస్త్రం పెట్టే ఏ నొప్పినైనా భరిస్తావు, కానీ మరి నీ పాస్టర్ నీకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడు, నీ శరీరాన్ని బాగు చేసేవానికి నువ్వు అంత భయభక్తులు కలిగి ఉంటే నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్లే సేవకుడు తీసుకొని పోడు, కానీ సేవకుని ద్వారా వచ్చిన వర్తమానం. ఈ వాక్యాన్ని నేను రాయలేదు, నేను తయారు చేయలేదు, ఇది దేవుడిచ్చిన వాక్యం. ఇది దేవుని నామానికి మహిమ కలుగును గాక.
తిరగబడి చాలా సార్లు తిరగబడి వెనకకు పోదురు వారు దేవుని పిల్లలు కారు. వారు దేవుని పిల్లలు కారు. చూచారా దేవుని బిడ్డ తిన్నగా కలవరి వైపు చూచును. కలవరి వైపు చూచును. ఆయన నా కొరకు సిలువను మోసేను. నాకొక సిలువ ఉన్నది. హల్లెలూయా. ఆయనకు ఒక్కడికే కాదు, ఆయన భార్య కూడా సిలువ ఉన్నది. ఆయన ప్రతి కుమారునికి సిలువ ఉన్నది. ఆయన ప్రతి కుమార్తెకు సిలువ ఉన్నది. నిజమేనా? ఆ శిలువ వైపు మనం చూడాలి. కలవరి వైపు చూచును. అది తన మేలు కొరకేనని అతనికి తెలియను. తన మేలు కొరకేనని అతనికి తెలియను. అంటే పాస్టర్ పైన నువ్వు అంత కక్ష కట్టావంటే అసలు నీ లోపల ఎన్ని దయ్యాలున్నాయి? మరి 7 దయ్యాలు ఉంటేనే మరి ఆ మగ్ధలైన మరియా మరి డంబము, మరి టెక్కులు, బడాయి, నాకెవరితో లెక్కలేదు. కానీ ఎప్పుడైతే 7 దయ్యాలు ఎల్లగొట్టాడో, ఒక స్త్రీ డంబములు చెప్పుకుంటున్నదనంటే, లేకపోతే ఒక సేవకుడిని ద్వేషిస్తున్నదనంటే ఆమె లోపల ఏమున్నది? ఆ అసూయపడే దయ్యాలున్నాయి. ఆ దయ్యాలు పోవాలంటే నీవు మరలా కిందికి తగ్గించుకొని మరి వస్తేనే దేవుడు నీ లోపల ఉన్న దయ్యాన్ని ఎల్లగొడతాడు. ఆయన ఎల్లగొట్టిన తర్వాత ఆమె చాలా మాధురిగా మారిపోయింది. ఒక చక్కని స్త్రీగా మారిపోయింది. నిజమేనా? కావున అట్టి పరీక్షా పద్ధతి సమయమందు ప్రతి పరీక్షా పద్ధతి సమయమందు ఇజ్రాయేలు గొప్ప పతనమునకు గురి అయ్యాను. పరీక్ష సమయంలోనే మనం ఎవరం అనేది బయటపడేది. కానీ వారు గొప్ప పతనమునకు గురి అయ్యాను. ఈ గొప్ప తొట్టుపాటు కాలంలో ప్రజలు ఒక్క పక్క నుండి మరో పక్కకు పడిపోసాగిరి. కొందరు ఈ విధంగా, కొందరు ఆ విధంగా పడిపోసాగిరి. వారి సణుగుడులో అప్పుడు మంచిది. వారు ఏం చేశారు? మోసే పైన సనగడం మొదలుపెట్టారు. మంచిది, మనం ఐగుప్తులో ఉండిన ఎడల బాగుండేది, మన ప్రాణములకు రొట్టె కావలసి వచ్చెను అనుకొరిది. ఆనాడు చరిత్రలో వారు అలాగే సణిగిరి. ఈరోజు ఎట్లా సణుగుతున్నారో చరిత్రలో వారు అలాగే సణిగిరి. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆధునిక దినములలో ఇలాగనుచున్నారు. ఓ ప్రతి బుధవారం రాత్రి ప్రార్థనా కూటము. ఇప్పుడు ఏమనుకుంటున్నారట? మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ ప్రవక్త ఆయన పక్షిరాజై ఉన్నాడు. ఈ కాలంలో ఈ పట్టణంలో ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ వర్తమానంలో ఉండే ప్రజలు ఏమనుకుంటారు ముందే చూశాడు ఆయన. నిజమేనా? పౌలు, పేతురు, యోహాను ఈ కాలంలో జరిగే సంగతులు వారు ముందే రాశారా లేదా? వారికి ఎట్ట తెలిసింది? దేవుడు వారిని ముందు కాలాన్ని తీసుకొని వచ్చి వారి చేత రాయించాడు ఆయన. విలియం బ్రెనామ్కి ఎట్ట తెలిసింది నువ్వు బుధవారం రావని? ఎందుకంటే ఆయన గొప్ప పక్షిరాజై ఉన్నాడు. కాబట్టి నీ గురించి ఆయన మాట్లాడగలిగి ఉన్నాడు. ఆయన నీ గురించి ఆయన చెప్పగలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మరి నీ ప్రాణమే తీసేస్తే ఈ ఆరాటం అంతా ఎడిపోయిద్ది. బుధవారం రాలేనంత బిజీ, మామూలు బిజీ కాదు. హల్లెలూయా. ఆయనేమో తనకున్న మహిమనంతా విడిచిపెట్టి, ఆ దేవదూతల ఆరాధన విడిచిపెట్టి, నీవే ప్రాముఖ్యమైన వానిగా భావించి ఆయన నిన్ను వెతుక్కుంటూ ఆయన పరలోకం నుంచి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎక్కడ కూడా బడాయిలు చెప్పుకోలేదు ఆయన. నిజమేనా? ఆయన తన్ను తాను ఆయన రైతులో రైతుగా మారాడు. ఒక అడుక్కునే వారిగా మారాడు ఆయన. ఒక పేదవానిగా మారాడు ఆయన. ఒక హీనమైన సేవకునిగా మారాడు ఆయన. ఆయన పాపుల పాదాలు కడిగేంత వరకు తగ్గించుకున్నాడు ఆయన. కానీ నువ్వు మాత్రం ఇంకా ఏదో అనుకుంటున్నావు. నీవు నేను ఏమి కాం, మనం కేవలం ఉట్టివారం. మనం ఇప్పటికైనా మనం గుర్తిద్దాం. హల్లెలూయా. ప్రతి బుధవారపు రాత్రి ప్రార్థనా కూటము. ప్రతి బుధవారం రాత్రి ఏం ప్రార్థనయా? బలోడు నువ్వు ఏం ప్రార్థన సార్? బుధవారం కానీ నేను కాదు సార్ ఇది పెట్టింది, దేవుడు పెట్టిన నియమం ఇది. ప్రతి ఆదివారపు ఉదయము చర్చికి వెళ్ళాలి. ఏమి విందుము? ఇదే కదా బోధకుడు నిలబడి మాట్లాడును. వింటున్నారా యవనస్సులు? ఏం వింటాం సార్? అదే 4 పాటలు పాడతారు. ఆయన కూడా అనుకోవచ్చుగా, ఈ గబ్బుగాని నేను ఎందుకు పరలోకి ఇవ్వాలని. నువ్వు అనుకుంటున్నావు కదా, ఏం వింటావా? 4 మరి ఏం చేస్తావురా? పనికి మాలిన బూతులు మాట్లాడుకుని వింటావా? ఆ గలీజు రాను బొంబాయికి రానని ఆ గబ్బు పాటలు వింటావా డీజేల దగ్గర? నిజంగా అద్దంలో చూడండి మన బతుకు ఏంటిది అనేది మనకు అర్థం కావట్లే. 3 పాటలు పాడితే కాకపోతే 10 పాటలు పాడతారు. ఏం నష్టం ఏంటిది అంటాను. ఏం జాన్ గారు, నష్టం ఏమైనా ఉందా? ఆ చక్కటి పాటలు పాడడం,
భక్తిహీనుల గృహాల్లో ఆ పాపిష్టి పాటలు వినడం కంటే ఆయన సన్నిధిలో ఆయన స్తుతించి ఆయన మంచితనాన్ని కొనియాడి, ప్రభువా నీ వంటి దయగలవాడు ఎవరు లేరు నాయనా అని చెప్పి, అది ఎంత గొప్ప భాగ్యం అది. హల్లెలూయా. కానీ ఏమనుకుంటున్నా, ఏం పోతాం సార్, అయ్యే పాటలు పాడతాడు, ఆ పాస్టర్ ఏదో వర్తమానం అంటాడు తీస్తాడు, బోరింగ్, టూ మచ్ బోరింగ్ యార్. నిజమైన ఆడిపోయిన తర్వాత ఏముంటుంది? అయ్యో నా సేవకుని మాట నేను ఎలాగా నిర్లక్ష్యం పెట్టారని అక్కడ నువ్వు ఏడవాల్సి ఉంటుంది. సరే చూడండి, బోధకుడు నిలబడి మాట్లాడును, పాటలు పాడెదరు, ముగియును అంటే ఒక విధి నిర్వహణ వలె నీవు సాగిపోతున్నావు. ఏం 3 పాటలు పాడతారు, ఏదో వాక్యం చెప్పాడు అంతే కదా. దీనికి ఇంత మాత్రం దానికి పోకపోతే ఏమవుతుంది? నువ్వు అట్లా అనుకుంటున్నావంటే నువ్వు ఒక ఆరాధికుడివి కావు. నిజమేనా? ఎవరు చెప్పిన మాట ఇది? దేవుడు తన మనసులో దాచుకున్న మర్మాలన్నీ మరి పౌలు గారికి చెప్పలేదు ఆయన, ఐరేనిస్కి చెప్పలేదు ఆయన, ఏ ప్రవక్తలకు చెప్పలేదు ఆయన, ఏ దానియేలుకి చెప్పలేదు ఆయన, యోహానుకి చెప్పలేదు ఆయన, కానీ విలియం బ్రన్హాంకు చెప్పాడు ఆయన. అట్లాంటి దేవుని యొక్క ఆ యొక్క కోట్ల సంవత్సరాలు దాచిపెట్టడం మర్మం తెలిసిన ఆ గొప్ప ప్రవక్త మాట్లాడుతున్న మాటలు ఇవి. హల్లెలూయా. నిజమేనా? మరి ఆయన మాట్లాడుతున్నాడంటే నువ్వు దాన్ని తప్పకుండా స్వీకరించాలి. హల్లెలూయా. అంటే ఒక విధి నిర్వహణ వలె నీవు సాగిపోతున్నావు. నీవు ఒక ఆరాధికునివి కావు. ఇట్లా లెక్కలేసుకునేవాడు అసలు ఆరాధికుడు కానే కాడండి. ఆరాధికుడు అక్కడకు ఆరాధించుటకు వెళ్ళును, దేవుని ఎదుట తను తాను వ్యక్తపరచుకొనును. నువ్వు చర్చికి వస్తున్నావు అంటే ఎక్కడికి వస్తున్నావు? దేవుని ఎదుట ప్రభువాను చూడమని. మరి ఆ యొక్క గుడ్డివానికి చెవిటివానికి ఆ యొక్క బ్రెయిలీ లిపి ద్వారా అడిగారా, వరే చెవిటోడా గుడ్డోడా, మరి నీకు చెవులు వినిపించవు కనిపించదు, నువ్వు ఎందుకు వస్తున్నావు? అయితే నేను ఎవరి పక్షాన ఉన్నాను ఆ దయ్యాలు తెలుసుకోవాలి. నేను దేవుని పక్షాన ఉన్నాను. నాకు ఏది వినిపించినా కనిపించకపోయినా నేను దేవుని పక్షాన ఉన్నాను. హల్లెలూయా. ఏ సార్ వారికి ఉన్న రోషం మనకేది? దేవుడు నీకు 2 చేతులు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, పీల్చుకోవడానికి శ్వాసనిచ్చాడు, ఆయన నీకు మంచి ఆఖరినిచ్చాడు, ఆయన మంచి నిద్రనిచ్చాడు ఆయన. అయినా కానీ ఇంకా బుద్ధిహీనంగా జీవిస్తానంటే నిన్ను ఎట్లా అయినా పరలోకం తీసుకొని పోయేది చెప్పండి. హల్లెలూయా. ఆరాధికుడు అక్కడకు ఆరాధించుటకు వెళ్ళును, దేవుని ఎదుట తను తాను వ్యక్తపరచుకొనును. ఆయన మంచితనమును బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి, ప్రభువా నీవెంత దయగలవాడవు, నా పట్ల నా కుటుంబం పట్ల ఎంతో కృప చూపించావు. ఆ విధంగా వచ్చి ప్రార్థన చేసే దేవుడు ఎంతో సంతోషపడతాడు, దేవుడు ఎంత ఆనందిస్తాడు. అదే గొప్ప ఆనందం అండి. మరి ఆ కుటుంబము ఒకరితో ఒకరు ఐక్యత కలిగి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు సంతోషపడేది కావాలండి. ఎవరు సంతోషపడాలి? మనల్ని చూసి పాస్టర్ కాదు సంతోషపడేది, దేవుడు సంతోషపడితే ఆటోమేటిక్గా పాస్టర్ పడాల్సిందే. హల్లెలూయా. వింటున్నారా? దేవునిని ఆయన మంచితనమును బట్టి స్తుతించును ప్రతి మాట అతడు దానిపై ఆధారపడును. ఎస్, హల్లెలూయా. ఇప్పుడు ఆ పాస్టర్ ఏ మాట చెప్పినా అది దేవుని మాట కాబట్టి దాన్ని బట్టి ఆయన సంతోషపడతాడు. ఏం చెప్పాడులే సార్, ఏం చెప్పాడు ఆయన, ఏమీ లేదు, ఇట్లే ఉన్నావు అనుకో, నీ లోపల అసలు స్పందించే ఆ హృదయం లేదు. కానీ నిజంగా నీ హృదయం అనేది జగత్ పునాది వేయబడక ముందే వాక్యం కొరకు ఏర్పాటు చేయబడి ఉంటే అది ఏ చిన్న మాట అయినా ఆమేనంటది, హల్లెలూయా అంటది, అవును ప్రభువా స్తోత్రం అంటది. నీ హృదయాన్ని ఆయన ఎందుకు తయారు చేశాడు? ఆయన ఎందుకు నీ హృదయాన్ని ఎన్నిక చేశాడు? ఆయన నువ్వు దేవుని యొక్క ప్రతి మాటకు ఆమేనని చెప్పాలని. ఆ బ్యాప్టిస్ట్ సంఘానికి ఒక సోదరు వెళ్ళినప్పుడు ఆయన మరి చెప్పుకుంటూ పోతా ఉన్నాడు. ఎవ్వరు కూడా అందరు మౌనంగా ఉన్నారు. కానీ ఒక స్త్రీ కొత్తగా సంఘానికి పోయి ఆయన చెప్పే ప్రతి మాటకు ఆమేన్ హల్లెలూయా అనగానే వాళ్ళందరూ ఆమెకి వెళ్ళి కొత్తగా చూస్తున్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఆ కోడి పిల్లల మధ్యలోకి ఎవరు పోయారు? పక్షిరాజు పోయింది. మరి ఇవన్నీ పక్షిరాజులేనా? ఒక పక్షిరాజు అరిస్తే మిగతాయి కూడా అరవాలి. ఎందుకంటే ఇది ఆమెన్ కాలం సార్ ఇది. మరి పౌలు గారి కాలంలో చెప్పలేదంటే ప్రారంభంలో ఎవడు ఆమెన్ అన్నాడు? ఎప్పుడు చెప్తారు? చివరిలో మాత్రమే ఆమెన్ అంటారు.
అందుకొరకు ఆయన పేరే ఆమెనని వాడు చెప్పు సంగతులేవనగా. ఇది ముగించబడే సమయం, ఇది ఆమెనని చెప్పే సమయం ఇది. హల్లెలూయా. ఒక ప్రేమ వ్యవహారం వలె ఉండును. అది ప్రేమలో పడ్డామా మనం? మరి ఎవరు అనిల్ కుమార్ పాట పాడిండు, ఎవరైనా వైఎస్ అల్లుడు, ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను, ప్రేమలో పడ్డాను. పాడండి సార్. నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. మొదటగా ప్రేమించింది నేను కాదు, నా ప్రియుడే. నిజమేనా? ఆయన శిలువలో వేలాడి తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఆయన ప్రభు నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావంటే, ఆయన అన్నాడు, ఇదిగో ఇంతగా ప్రేమించాను, నీ కొరకు మరణించేంతగా ప్రేమించాను. హల్లెలూయా. అది సార్, అందుకొరకు మనం ఆయన ప్రేమలో పడాలి. నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో మరణించేంతగా వేలాడబడ్డాడు ఆయన. ఏం ప్రేమ, అర్థం కావట్లేదా? ఏం ప్రేమ సార్ అది? పాపిష్టి వాళ్ళ కొరకు చనిపోయడం ప్రేమ, తన సర్వస్వమును ధారపోసిన ప్రేమ. హల్లెలూయా. ఇంకా నువ్వు దానికి ఆకర్షితుడు కాకపోతే నీకెందుకు పరలోకం ఇస్తాడు ఆయన? హల్లెలూయా. చూడండి, ఒక ప్రేమ వ్యవహారం వలె ఉండును. నీవు విధిని నెరవేర్చుటకు ఒక బాలికతో స్నేహించవు, లేదా ఒక బాలునితో స్నేహము చేయవు. నీవు యవ్వనములో ఉన్నప్పుడు. సరే, 3వ పేర చదవండి. అందులోని ఈ ఉదయకాలము ఆత్మ హెచ్చరికను బట్టి ప్రతి మాటను నీవు నిజంగా గట్టిగా పట్టుకొని ఉండవలెను. అది దేన్ని పట్టుకోవాలి? ఈ ఉదయకాలము ఆత్మ హెచ్చరికను బట్టి. కానీ నా వర్తమానము మరి ఇది అసలు కానే కాదు. మరి నేను ఈరోజు ఏం బోధించాలనుకున్నాను? 1963 ఫిబ్రవరి 28న మరి ఏం జరిగింది? మరి ఆ యొక్క వర్తమానం అయ్యేలారా ఇదేనా సమయం? ఆ వర్తమానం ప్రవక్త దేని కొరకు బోధించాడు? ఆ తర్వాత ఆయన ఆ యొక్క షెబీనో కెన్యానికి ఆయన ఎందుకు వెళ్ళాడు? ఆయన ఆ తర్వాత 63 మేఘం గురించి, ఆ తర్వాత సన్సెట్ పర్వతం పైన మార్చి 8న లేదా మార్చి 7న ఏం జరిగింది అవన్నీ నేను రాసుకొని ఉంచాను. కానీ దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని మార్చేశాడు ఆయన. మరి మనం ఏం ప్రార్థన చేశాం? ప్రభువా నీ హెచ్చరికను దయచేయమని, మాతో మాట్లాడమని. కాబట్టి నేను అనుకున్నది మీరు అనుకున్నది కాదు, కానీ ఆయన మన హృదయానికి సరిపడా ఆహారాన్ని ఇచ్చువాడు, ఆయన ఋతువుకు సరిపడా ఆహారాన్ని ఇచ్చువాడు ఆయన. నిజమేనా? ఈ ఉదయకాలము ఆత్మ హెచ్చరికను బట్టి ప్రతి మాటను నీవు నిజంగా గట్టిగా పట్టుకొని ఉండవలెను. ప్రతి ఒక్కరు దాన్ని గట్టిగా పట్టుకొని ఉండవలెను. చూడండి, ప్రతి మాటను పట్టుకొని నిలుచుట. మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. నిజమైన ప్రతి మాటను మనం గట్టిగా పట్టుకొని ఉండవలెను. చూడండి, ప్రతి మాటను పట్టుకొని నిలుచుట. ఆయన దాన్ని గూర్చే మీకు చెప్పి ఉండును, అలాగే పట్టుకొని ఉండుడి. హల్లెలూయా. సోదరులారా, ఇప్పటికైనా నమ్మండి యవ్వనస్తులారా. ఆ రోజు ఆ యవ్వనుడు నిజమేనా ఆ యొక్క ఐగుప్తు దేశమందు ఆయన ఒంటరిగా దేవుని కొరకు నిలబడ్డాడు. మొదట నా నీతిని రాజ్యాన్ని వెదకమన్న ఆ మాటకు లోబడ్డాడు. ఆయన కొరకు దేవుడే ఒక ఉద్యోగాన్ని క్రియేట్ చేశాడు. దేవుడే ఆయన కొరకు ఉద్యోగాన్ని క్రియేట్ చేశాడు. అది మామూలు ఆశామాసి ఉద్యోగం కాదు. ఫరో దగ్గరికి రావాలంటే ముందుగా ఎవరి దగ్గరికి రావాలి? యోసేపు దగ్గరికి రావాలి. అందరూ వింటున్నారా? యోసేపుకు సాగిలపడితేనే ఫరోకు సాగిలపడినట్టు. చూడండి సార్, ఎందుకు దేవుడు అంత గొప్పగా హెచ్చించాడు? నిజమేనా? మరి ఆ యొక్క బబులోను దేశంలో చాలామంది జ్ఞానులు ఉన్నారు, కల్దీలు ఉన్నారు, మంత్రగాళ్ళు ఉన్నారు. వాళ్ళెవ్వరిని పెట్టుకోకుండా దానియేలును ఎందుకు పెట్టుకున్నాడు ఆయన? మరి వారి జాతి కాదు, వారి కులం కాదు. నిజమైన సార్, బబులోను మతం వేరు, వారి జాతి వేరు. కానీ హెబ్రీని ఎందుకు పెట్టుకున్నాడు ఆయన? ఎందుకంటే దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఎందుకంటే ఆ దేశంలో ఆ యొక్క నెబుకద్నెజరుకు, ఆ బెల్షాసరుకు వచ్చిన కళ ఎవరు చెప్పలేరు, కానీ దానియేలు ఒక్కడే చెప్పాడు. మరి ఆ చెప్పే ఆ పరిస్థితి కూడా ఎవరు తీసుకొని వచ్చాడు? దేవుడే తీసుకొని వచ్చాడు. కాబట్టి మొదట నా నీతిని, అప్పుడు మీకు ఇవన్నీ ఇస్తాడు ఆయన. ఆ రోజు ఇచ్చాడు ఆయన, ఈరోజు ఇస్తాడు ఆయన.
అయితే మనం వాక్యంతో నిలబడాలి. అప్పుడే దేవుడు ఇవన్నీ మనకిస్తాడు ఆయన. మరి ఇది కాకుండా వేరేది ఏదైనా చెప్పండి సార్. ఇంకే వేరేది ఏం చెప్పాను? వేరేది ఏం చెప్పమంటారు? వేరేది ఏమీ చెప్పలేం మనం. ఎందుకనగా మొదట నా నీతిని రాజ్యమును వెదకమన్నాడు ఆయన. అప్పుడు మీకు కట్టుకోవడానికి బట్టలను ఇస్తానడు ఆయన, వస్త్రాలను ఇస్తానడు ఆయన, మరి ఉండడానికి ఇల్లుని ఇస్తానడు ఆయన, తినడానికి తిండిని ఇస్తానడు ఆయన. నిజమేనా? లోకులు వాటన్నిటి గురించి విచారించుదురు. మీరు ఏమి తిందుమో ఏమి త్రాగుదమో విచారించకుడి, ఇవన్నీ మీకు కావలసి ఉన్నదని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి దానికంటే ముందు మొదట నీతిని రాజ్యాన్ని వెదకాలి. నీకున్న డబ్బులు చివరి 100 రూపాయలు కూడా చర్చికి రావడానికి వాడాలి. లేదు సార్ ఈ 100 దాచిపెట్టుకుంటా, ఈ బుధవారం ఎగ్గొడతా అంటే లేదు. నీకున్న సర్వస్వము ఆయన కొరకు ఖర్చు పెట్టాలి. హల్లెలూయా. ఆయన తనకున్న చివరి రక్తపు బొట్టును ఎవరి కొరకు ఖర్చు పెట్టాడు? ఆయన రక్తము లేక చనిపోలేదు. ఆయనలో రక్తం లేదు కాబట్టి కారిపోయి చనిపోయాడా? అందుకొరకే నువ్వు తొండాడుతావనే ఆ యొక్క సైనికుడిని లేపి ఆయన, అరే నన్ను ఇప్పుడు పొడిచి చూడరా ఆయన అనలేదు, కానీ వాడికి మనసునిచ్చాడు. ఆయన పొడిసి అప్పుడు ఏమొచ్చింది? రక్తం వచ్చింది. హల్లెలూయా. అంటే ఆయన రక్తము లేనందున చనిపోలేదు, కానీ ఆ పాపము యొక్క ప్రభావం వలన చనిపోయాడు ఆయన. ఆ పాపం ఆయనను సిలువలో చంపి ఉన్నది, కానీ ఆయన లోపల ఇంకా రక్తం ఉన్నది. హల్లెలూయా. వింటున్నారా? ప్రేమిస్తున్నారా ఆయనని? చెప్తారా? నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను, నా రక్షణను కొనెను ఆ కల్వరి వృక్షము పైనే. నా నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా నిజమేనా అండి? ఆయనే మనల్ని ప్రేమించాడు ఆయన. హల్లెలూయా. మనకు అర్హత లేకపోయినా ఆయన అవకాశాన్ని ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. నశించిపోవచ్చున మనల్ని వెతికి రక్షించాడు ఆయన. అందుకొరకు మనం ఎల్లప్పుడూ ఆయన ప్రేమించాలి, సంతోషంగా పరలోకానికి వెళ్ళాలి. ప్రభువా మాకు ఎన్ని కష్టాలు బాధలు, ఆ పరలోకం ఉంటే ఎంత లేకుంటే ఎంత అని అనలేదు వాళ్ళు. ప్రభువా ఆ దారిలోనే మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభువా నువ్వు ఏ దారి గుండా నడవమంటే అట్లే వెళ్తాం మేము. వారు సంతోషంగా వెళ్ళారు వాళ్ళు. హల్లెలూయా. ఆ యెహోషువ కాలేబులు ఎర్ర సముద్రం అంటే ఎర్ర సముద్రం ద్వారా పోయారు, యోర్దాన్ అంటే యోర్దాన్ ద్వారా పోయారు. మిగతా వాళ్ళందరూ తిరుగుబాటు చేసిన ఆ ఇద్దరు మాత్రము దేవుడు ఏర్పరిచిన ఆ మార్గం గుండా వెళ్ళారు. ఆ ఇద్దరి వల్ల ఉండమని ప్రవక్త చెప్పలేదా? ఎవరు ఎటుపోయినా ప్రాబ్లం లేదు మనకు. అయితే మనం కాలేబు యెహోషువ వలె మోసేతో నిలబడదాం, ఆ వర్తమానంతో మనం నిలబడదాం. మన ముందు గొప్ప దివ్యమైన ఆ కార్యాలు ఉన్నాయి సార్. అది వర్ణించుట వల్ల పడదు. అది పౌలు గారి ఆ పరదేశం గురించి రాయడానికి అసలు నేను ఏమని వర్ణించాలి? పౌలు గారికి అర్థం కాలేదు. అసలు ఇంత గొప్ప మహిమను నేను అసలు ఎట్లా చెప్పాలో ఆయనకు అర్థం కాక తబ్బిబై ఆయన పెన్ను పెట్టుకొని వాము దీన్ని రాయలేను, నేను వర్ణించలేను. నిజమేనా? హల్లెలూయా. ఆయన దాన్ని వదిలిపెట్టేశాడు ఆయన. కానీ విలియం బ్రెనామ్ వచ్చిన తర్వాత నిజమేనా ఆ మహిమను గురించి వివరించాడు ఆయన. అక్కడ స్త్రీలు ఎలాగ సంతోషంగా ఉన్నారు. వారు పరిగెత్తుకొని వచ్చి సోదరుడా విలియం బ్రెనహాం, మేము ఎంతో సంతోషంగా ఉన్నాం, ఎంతో ఆనందంగా ఉన్నాం. మేము ఇక్కడికి రావడానికి గల కారణం నీవే, నీ వర్తమానం మమ్మల్ని ఇక్కడికి పట్టుకొని వచ్చింది. హల్లెలూయా. వారి ఎంట్రికలు పొడుగ్గా వేలాడుతూ ఉన్నాయి. వారందరూ కౌగిలించుకు, వారి లోపల ఎలాంటి లైంగిక గ్రంథులు లేవు, అవన్నీ పోయాయి. హల్లెలూయా. ఇంతమంది పరిగెత్తుకొని వస్తున్నారు. మరి వీళ్ళందరూ బ్రెనహామీలా? అప్పుడు ఒక స్వరం చెప్తున్నది, లేదు వీళ్ళు బ్రెనహామీలు కాదు, కానీ
వారు నీ సువార్త ద్వారా రక్షింపబడిన వారు. మరి ఒక సేవకునికి దానికంటే మించింది ఏం కావాలి? ఆయన సేవలో ఇంతమంది రక్షింపబడుట, పురుషులు స్త్రీలు రక్షింపబడుట, నిజమైన ఆ ఆనందం అక్కడ ఉన్నదా? కాబట్టి నువ్వు అక్కడ ఉన్నట్లయితే ఇక్కడ కూడా ఆనందిస్తావు. నువ్వు అక్కడ ఆనందిస్తే ఇక్కడ కూడా ఆనందిస్తావు. హల్లెలూయా. మరి నేను డినామినేషన్ పాస్టర్ని కాదు, నేను వర్తమాన పాస్టర్ని. పాటలు పాడుతున్నాడు అంటే డినామినేషన్ పాస్టర్ అనుకోకండి. అక్కడ ఉన్నాను కాబట్టే ఇక్కడ ఉన్నాను, అందుకే గ్లోరీ. అక్కడ ఉన్నాను కాబట్టే ఇక్కడ ఉన్నాను, అందుకే నా ప్రియుడా, నా ప్రియుడా, నా ప్రియుడా, యేసు ప్రియుడా, నా ప్రియుడా. ఆమేన్. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత, విమోచన దినం వరకు. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత, విమోచన దినం వరకు. నిజమేనా? ఎప్పటి వరకు ముద్రించబడ్డాం? ఆ విమోచన వరకు. ఆయనే దాన్ని ఓపెన్ చేయనే ఉన్నాడు. మనం ముద్రించబడ్డాం దేని కొరకు? ఆ యొక్క మధ్యాకాశంలో విమోచింపబడేదానికి. హల్లెలూయా. మరి ప్రేమిస్తున్నారా? మీ ఆత్మ పరలోకంలో సంతోషంగా ఉంటే ఇక్కడ కూడా వాక్యానికి సంతోషంగా ఉంటుంది. సార్ నాకు పరలోకం కావాలి కానీ నేను ఏ వాక్యానికి సంతోషపడను, ఆదివారం రాను, బుధవారం రానంటే నువ్వు తయారు చేయబడలేదు. జగత్ పునాది వేయబడక ముందే. హల్లెలూయా. జస్ట్ కేవలం ఎంత సార్? 6000 సంవత్సరాలు. ఈ 6000 సంవత్సరాల స్టోరీని ఆయన ఎంతకాలం ఆలోచన చేశాడు చెప్పండి? డేవిడ్ పాల్ గారు ఎంతకాలం ఆలోచన చేశాడు? ఆయన కోట్ల సంవత్సరాలు ఆయన ఒంటరిగా కూర్చొని ఆ స్టోరీని ఆయన ఎట్లా తయారు చేస్తే ఇది సూపర్ హిట్ అవుతుంది ఇది. హల్లెలూయా. ఆయన కోట్ల సంవత్సరాలు ఆయన ఆలోచన చేసి మన ముఖాలను అద్దంలో చూసామా? మనలాంటి వాళ్ళని ఆయన ఎన్నుకున్నాడు. ఆయన కోట్ల సంవత్సరాలు. కొందరు ఏమంటారు, అరే రే 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 ఇంతకాలం ఆగి ఆ నల్లటి అమ్మాయిని చేసుకున్నాం ఏందిరా? మరి ఆడ తిరిగినావు, ఈడ తిరిగినావు, బాగున్నా ఈ అమ్మాయిని, బాగున్న అమ్మాయిని బాగలేదన్నావు. హల్లెలూయా. కానీ ఆయన మరి ఎట్లాంటి దేవుడు? ఆయన ఏదో కట్నం కొరకు ఆశపడిన వాడు కాదు ఆయన. కానీ మనకు ఏ అవకాశం లేదు, కానీ మన ముఖములు బాగలేకపోయినా మన పైన జాలి పడ్డాడు ఆయన. హల్లెలూయా. మన పైన ఆయన కృపను చూపించాడు ఆయన. ఓ ఎంత అద్భుతమైన దేవుడు ఆయన. మరి ఇప్పటికైనా సంతోషంగా లేదా? ప్రభువా, నా వంటి అభాగ్యునికి అవకాశం ఇచ్చావు, నిన్ను స్తుతించడం కంటే నేను ఏం చేయగలను? హల్లెలూయా. ఈరోజు నుంచి తీర్మానం చేయాలి సోదరుడా. ఏదైనా భార్య తిట్టినా, కుమారులు తిట్టినా, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, అందరు కలిసి చంపనియండి. ఏమవుతుంది సార్? ఏమవుతుంది? పరలోకానికి వెళ్ళిపోతాం. చస్తేనే కదా పోయేది అక్కడికి. అందుకొరకే నువ్వు పరీక్ష సమయంలో గట్టిగా నిలబడాలి, దేవుని కొరకు నిలబడాలి. హల్లెలూయా. మరి ఆ స్త్రీ తాగుబోతు భర్త, వాడు ప్రతిసారి నిందించేవాడు, దూషించేవాడు. పనికి మాలిన దాన, ఆమ్లెట్ అంటే ఇట్లా చేయడం, ప్రతిసారి నిందించాడా? దరిద్రుడా, నన్ను ఏమైనా చంపుదాం అనుకుంటున్నావురా? నీతో సంసారం చేయడం నాకేమైనా అవసరమా అని చెప్పి ఆమె వెళ్ళిపోలేదు. ఆమె భర్త చంపినా కొట్టినా ఏదేమైనా అక్కడే ఉన్నది ఆమె. ఆమె యొక్క మంచి ప్రవర్తనను బట్టి భర్తను కూడా దేవుడు మార్చాడు. ఆ తాగుబోతుతో పాటు మరొక తాగుబోతు మారాడు. అదే దేవుడు ఇంకా మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. మారాల్సిందల్లా వాక్యం కాదు, మారాల్సింది లోకం కాదు, కానీ మనం మారాలి. మన ప్రవర్తన మార్పు రావాలి. అప్పుడే దేవుడు ఏదైనా చేయగలడు ఆయన. హల్లెలూయా. సరే చూడండి, జీవమే. దేవుని యొక్క ప్రతి మాట నిత్య జీవమే. స్త్రీలు సంతోషంగా ఉన్నారా? దేవుని యొక్క ప్రతి మాట నిత్య జీవమే. దేవుని నోట నుంచి ప్రతి మాట నిత్య జీవమే. ఏ పరిస్థితిలోనైనా గాని సంగమునకు వెళ్ళుట ఆనందముగా ఉండును. గ్లోరీ.
ఏ పరిస్థితుల్లో కానీ జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, హల్లెలూయా, భార్య ఆపినప్పుడే రావాలిరా. అది మగసిరి గలవాడు చేసే పని. ఏమైందిరా కారణం, ఏందిరా కాట అంటే అదే పాటన. ఎవరు ఆపినా దాన్ని తట్టుకొని వాటిని నిలవరించి వాటిని నెట్టేసి రావడమే. ఇప్పుడు కబడ్డీ ఆటలో ఏం చేస్తారు, వాడు పట్టుకోగానే అట్లే నిలబడిపోతావా? ఆట అవుతుందా అది? వాళ్ళు ఎంత లాగితే నువ్వు అంతగా లాగాలి, పోయి ఆ గీతను అంటుకోవాలి. అది ఆటగాడి లక్షణం. అది లేదు సార్, వాడు పట్టుకున్నాడు మరీ లాగేస్తాడు అని భయపడ్డా, అయితే నువ్వు ఆటలో పనికిరావు. ఆటలు ఏంటంటే చర్మం ఊడిపోయినా, కాలు బెణికినా వాళ్ళందరిని ఈడ్చుకొని పోవాలి. ఇప్పుడు ఇదే అసలైన గేమ్. పౌలు గారు రాశాడు నియమం ప్రకారం ఆడాలని. నిజమేనా? ఆ నియమం ఏంటిది? దేవుడు నీ లోపల ఒక నియమం పెట్టాడు. నిన్ను వెనక్కి లాగేవాడిని నువ్వు జయించే నియమం పెట్టాడు ఆయన. అదే పరిశుద్ధాత్మ నియమం. హల్లెలూయా. చూడండి సార్, నిజంగా మరి సతీష్ కుమార్కి ఈరోజు ఆయన చర్చిలో 20,000 మంది వస్తారట. కానీ ఆ 20,000 మందికి వర్తమానం ఉన్నదా? లేదు. కానీ నువ్వెంత మరి కృపని కలిగి ఉన్నావు. ఆ యొక్క హైదరాబాద్లో ఇంకో ఆయన ఉన్నాడు, మరి తెల్ల జుట్టు ఉంటుంది ఆయనకి, ఇర్మియా గారట ఆయన పేరు. ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్, ఆయన చర్చికి వారం 6,000 మంది వస్తారు. పోనీ ఆయన చెప్పేది ఏంటిది? జస్ట్ ఏందనంటే అవి మరి దాన్ని ఏమంటారు సార్, మోటివేషన్ క్లాసులు. మరి ప్రజలను ఏందనంటే వారు మరి ఆ మోటివేట్ అయ్యే విధంగా వాళ్ళు మాటలు చెప్తూ ఉంటారు. కానీ మనకు అది కాదు ఇది. హల్లెలూయా. ఇది నిన్ను రక్షించే వర్తమానం, నిన్ను మహిమలోకి తీసుకొని పోయే వర్తమానం ఇది. మనం 6,000 లేము, మనము 20,000 మందిగా లేం. హల్లెలూయా. ఈరోజు ఆంధ్ర తెలంగాణలో దాదాపుగా ఒక 11 లక్షల మంది లేదా 20 లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు. కానీ వారందరిని దాటుకొని దేవుని కృప మనల్ని కొద్ది మందిని ఆయన ఎన్నుకున్నది. సంతోషంగా లేదా? ప్రభు ఆ 20,000 మందిలో ఉండకుండా నన్ను ఈ వర్తమానం తీసుకొని వచ్చావు. ప్రభు నీకు వందనములని చెప్పాలి. సోదరుడా, ఇది దేవుని యొక్క వాక్యం. ఇది చూడండి ఎంత అద్భుతమైన మాట ఇది. ఓకే, అందరూ దీనికి సంతోషపడుతున్నారా? ఏ పరిస్థితుల్లోనైనా కానీ ఆనందంగా ఉంటుందా? మరి ఆనందంగా మార్చుకునే వారికి ఆనందంగా ఉంటుంది, కష్టంగా మార్చుకునే వారికి కష్టంగానే ఉంటుంది. మరి ఒకే కిటికీ గుండా ఫరో చూశాడు, ఒకే కిటికీ గుండా మోసే చూశాడు. మోసే చూసినప్పుడు వారు రాజ సంతానంగా కనిపించారు, ఫరో చూసినప్పుడు బానిసలుగా కనిపించారు. ఒకే కిటికీ, నిజమేనా? కానీ చూపులలో తేడా. అలాగని నువ్వు ఆనందంగా మార్చుకోవాలంటే నీ చేతిలోనే ఉన్నది, దాన్ని దుఃఖకరంగా మార్చుకోవాలని నీ చేతిలో ఉన్నది. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి పోవాలని నీ చేతిలో ఉన్నది, పోకూడదని నీ చేతిలో ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆనందముగా ఉండును, అది ఎండైనా చలైనా. ప్రజలు ఏమనుకొనినా, భార్య ఏమనుకొనినా, లేకపోతే బిడ్డలు ఏమనుకొనినా, బంధువులు ఏమనుకొనినా, అలా చెప్పొచ్చా? అక్షరాల మన గ్రామం అంతా మరి ఏకతాటి మీదకి వచ్చి మన గురించి చెడ్డగా మాట్లాడినా, మరి ఊరంతా కోడై కూసినా, హల్లెలూయా, మనం మాత్రం వాక్యంతో నిలబడాలి. ఏందమ్మా భక్తి ఉండాలే కానీ మరీ అంతనా? ఇంత బారు పొడువు జాకెట్టా? ఏమన్నా బాగుందమ్మా అది? మరీ భక్తి ఉండాలే కానీ మరీ జుట్టు అంత పొడుగు పెంచాలా? కొద్దిగా కత్తిరించకూడదా? హల్లెలూయా. లోకం అట్లా అంటది. అప్పుడు నువ్వేం చేయాలి? వాక్యంతో నేను రాజకుమార్తెను, నాకు వాక్యం ఉన్నది, నా తండ్రి నన్ను ప్రేమించి నా కొరకు రక్తాన్ని చిందించాడు, ఇదిగో ఇప్పుడు ఇది నా వంతు, నేను ఆయన కొరకు జీవించాలి అని నువ్వు ఆయన కొరకు ఆయన గురించి చెప్పాలి. నా మాటల నిమిత్తం, నా సువార్త నిమిత్తం ఎవడైతే సిగ్గుపడతాడో వారి నిమిత్తం నేను సిగ్గుపడతానాడు ఆయన. నిన్ను ఎంట్రికల గురించి పరీక్షిస్తాడు ఆయన, నువ్వు చర్చికి వెళ్ళే దాని గురించి పరీక్షిస్తాడు ఆయన, నీ బ్లౌజుల గురించి పరీక్షిస్తాడు ఆయన, అన్ని కోణాల్లో ఆయన ఒత్తి చూస్తాడు ఆయన. హల్లెలూయా. నిజమేనా? మరి ఎంతమంది తెలుసు ఆ యొక్క పుత్ర స్వీకారం వర్తమానం చదివారా? ఆ దత్తపుత్రత్వం ఎట్లా జరగాలి? ఆ ఉపాధ్యాయుడు ఏం చెప్తాడు? తండ్రి ఆస్తిని గురించి చెప్తాడు.
ఈ బాలుడు ఏం చేయాలి? తండ్రి ఆస్తి పైన శ్రద్ధను పెట్టాలి. అప్పుడు ఆ యొక్క తండ్రి వచ్చి అడుగుతాడు ఉపాధ్యాయుడిని, మరి ఉపాధ్యాయుడా, నా కుమారుడు ఎలాగ ఉన్నాడు? నా ఆస్తి పైన శ్రద్ధ కలిగి ఉన్నాడా? ఓ లేదు యజమానుడా, ఇదిగో ఇతడు మరి నా మాట వినకుండా ఏదేదో చేస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన తండ్రి తన ఆస్తి పైన నిన్ను వారసునిగా నియమిస్తాడా? నియమించాడు. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే మనం పాస్టర్ని భలే వ్యతిరేకించా కాదు, లేకపోతే వారం వారం మన గురించి చెప్తాడు ఆయన. భలే అన్నమే నువ్వు కూడా, అదేనా? కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ప్రతి వాక్యానికి నిన్ను లోబడేటట్లు చేస్తాడు, ప్రతి వర్తమానానికి లోబడేటట్లు చేస్తాడు. హల్లెలూయా. ఆ ఉపాధ్యాయుని అడుగుతాడు ఆయన. మన ఉపాధ్యాయుడు పాస్టర్ కాదు, కానీ మరి దేవుని యొక్క ఉపాధ్యాయుడు పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. మన గురించి ఆ ఉపాధ్యాయుడు ప్రతిదినం చెప్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమనుకొనినా నిజమేనా? ఎంతమందికి ఆనందంగా ఉంది? ప్రభువా, నీ మాట వినడం ఎల్లప్పుడూ నాకు సంతోషమే, నాకు ఆనందమే. అనగా నీవు ఆయన ప్రతి మాటను వినడానికి ఆనందంగా ఉన్నావంటే నువ్వు ఎవరితో ప్రేమలో ఉన్నావు? క్రీస్తుతో ప్రేమలో ఉన్నావు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరిని గృహానికి తీసుకొని పోతాడు? ఎవరైతే ఆయన ప్రేమలో ఉన్నారో వారిని మాత్రమే ఆయన మహిమకు తీసుకొని పోతాడు ఆయన. ఇప్పుడు ఇది మన ప్రియుడు వచ్చే సమయమేనా? అక్షరాల ఇదే సమయం. చూచారా? ప్రేమించేదవు. దేన్ని ప్రేమించాలి? నేను యేసు ప్రభుని ప్రేమించాడు, అది కాదట ప్రేమించడం అంటే. సంఘాన్ని వెళ్ళడాన్ని ప్రేమించేదవు. వింటున్నారు అందరూ? హల్లెలూయా. ఎంతమందికి ఈ మాట కనెక్ట్ అవుతున్నది? మరి చూడండి ఇక్కడ, ప్రభుని యొక్క మాట వినుట ఆనందంగా ఉండును, అనగా నువ్వు క్రీస్తుతో ప్రేమలోనున్నావు. చూచారా? నువ్వు సంఘమునకు వెళ్ళుటకు ప్రేమించేదవు. దేన్ని మనం ప్రేమించాలి? సంఘానికి వెళ్ళడాన్ని ప్రేమించాలి. మంచిది. మధురమైనదాన మరలా ఆదివారం ఉదయం వచ్చాను, మనము పిల్లలను సిద్ధం చేసుకొని అచ్చటకు వెళ్ళవలను. అది మరలా ఆదివారం వచ్చినది. అమ్మ, మళ్ళీ ఆదివారం వచ్చిందా? ఈ రోజన్నా మనకు విశ్రాంతి లేదా? కానీ క్రైస్తవుని విశ్రాంతి భూమిపైన లేదు. ఉన్నదా? మన విశ్రాంతి ఆవలిగట్టులోనే. సమస్త భారం వచ్చిన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానడు ఆయన. హల్లెలూయా. ఇక నువ్వు ఏదో వారం వారం కాదు, కానీ శాశ్వతం నీకు విశ్రాంతే. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, అక్కడ దుఃఖము లేదు, అలసట లేదు. అక్కడ ఎల్లప్పుడూ నిత్య ఆనందమే. ఏ పాట అది? ఆహా మన యేసుతో నిత్య ఆనందం. హోసన్నా 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 హోసన్నా. సియోనుకు హోసన్నను స్తుతి పాడుచు, గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. అక్కడ ఆకలి లేదు, అక్కడ దప్పిక లేదు. ఆహా మన యేసుతో నిత్య ఆనందం అక్కడ. కాబట్టి దాని కొరకు మనం ఇక్కడ కూడుకొని ఉన్నాం. సరే చూడండి, మంచిది మధురమైన దాన వచ్చాను, అచ్చటకు వెళ్ళవలను. ఆదివారం వచ్చినది, ఉండదు, ఇక మనకు సమయం ఉండదు. చాలా విసుగుతో నువ్వు పిల్లలను తయారు చేసి నువ్వు చర్చికి వస్తున్నావంటే, హల్లెలూయా, విసుగు చెందుతున్నావంటే నీవు ప్రేమలో లేవు. చూడండి, అంటే నీవు ప్రేమలో లేవు. కానీ నీవు నిజంగా ప్రేమలో ఉన్న ఎడలా ఆదివారం ఉదయం వచ్చే వరకు ఆగలేవు. దేవుని యొక్క ప్రజలద్దకు నీవు సోదరుడు మనను దేవుని యొక్క ప్రజలద్దకు ఆనందించెదవు. హల్లెలూయా. ఆదివారం వచ్చేంత వరకు ఆగవు, కానీ నువ్వు ముందుగానే శనివారమే సిద్ధపడతావు.
ఉదయం వచ్చే వరకు ఆగలేవు. నువ్వు ఎక్కడ సిద్ధపడతావు? హృదయంలోనే సిద్ధపడతావు. మరి శనివారం రోజు ఇది ఆదివారం అనుకొని నేను నా సోదరుల మధ్యలో ఉన్నాననుకొని నువ్వు సంతోషపడతావు. హల్లెలూయా. వచ్చే వరకు ఆగలేవు. దేవుని యొక్క ప్రజల వద్దకు నువ్వు వెళ్ళి ఆనందించేదావు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? దేవుని యొక్క ప్రజలు. వారికి బలహీనతలు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి, అయినా కానీ వారు దేవుని యొక్క ప్రజలై ఉన్నారు. నమ్ముతున్నారా? వారు నిన్ను విసిగించరు. ఎందుచేత వారే నీకు సోదరులు సోదరీమణులు. వారే నీ యొక్క సోదరులు మన యొక్క సోదరులు సోదరులు లోకంలో లేరు, కానీ వారు దేవుని యొక్క సంఘంలో ఉన్నారు. చలితో గడ్డగట్టిన బెల్లపు పోగువలే ఉందువు అని మామూలుగా నేను అనుచుందును, అది వీడిపోదు, ఒక్కటిగా దానితో అంటుకొని ఉండును. మీరు ఎరుగుదురా? గట్టిగా అంటుకొని ఉండును. నా అర్థమును మీరు గ్రహించవలెను. మీరు చూచారా? మీరు ఒక్కొక్కరితో కలిసి ఉందురు. ఎంత చలి ఎక్కువగునో అంత దగ్గరగా వారు కలిసి ఉందురు. అంటే చలి అనగా లోకం ఎంత చెడిపోతా ఉంటే అప్పుడు అది చలి. అది అప్పుడు సంఘం ఏమవ్వాలి? ఐక్యం అవ్వాలి, ఏకం అవ్వాలి. హల్లెలూయా. చలి ఎక్కువగునో అంత దగ్గరగా వారు కలిసి ఉందురు. మనము కూడా అలాగే ఉండవలెను. సంఘమా, వింటున్నారా? మనము కూడా సంఘంగా మనం అలాగా ఉండవలెను. మనము కూడా అలాగే ఉండవలెను. చలి లోక స్నేహితులు విడిచిపెట్టినప్పుడు ఆయన మరింత సన్నిహితంగా అత్తుకొనుము. మనం ఏదో అయినందువలన ఒకరినొకరం ప్రేమించుకున్నట్టు లేదు, కానీ క్రీస్తు మనలో ఉన్నందున మనం ఒకరితో ఒకరు ఎందుకు సఖ్యత కలిగి ఉండాలి? క్రీస్తు మనలో ఉన్నందున, క్రీస్తు మనల్ని ప్రేమించినందున. హల్లెలూయా. మీరు చూచారా? మనలో దేవుడున్నాడు గనుక మనం ప్రేమించున్నాం. ఇప్పుడు మనము చేరువగుటకు ఇష్టపడుచున్నాం. ఆ పాత పాట మనం పాడుచుందము. ప్రవక్త కూడా పాడుతున్నాడు అండి, నేనే కాదు పాడేది. ఆయన మధ్య మధ్యలో పాటలు పాడుతూనే ఉంటాడు ఆయన. బంధించు బంధము దీవించబడును గాక అంటే ఇంగ్లీష్లో ఇది. మరి వాళ్ళ పాటలు తెలుగులో మారిస్తే ఇట్లానే ఉంటుంది. బంధించు బంధము దీవించబడును గాక. మన హృదయమును క్రైస్తవ ప్రేమలో అదే మనకు గల సావాసం పైనున్న దానికి సమానంగా ఉండును. చూడండి, ఏక మనసు గల సావాసం పైనున్న దాని వలె ఉండును. మన తండ్రి యొక్క సింహాసనం ఎదుట మన గంభీర ప్రార్థనను కుమ్మరించుదుము. మన భయములు, మన ఆశలు, మన గురులు ఒక్కటే, మన ఆదరణలు మరియు మన చింతలు ఒక్కటే. ఇది పాట. ఇది హల్లెలూయా. ఏంటిది? ఇది పాట. చూచారా? అవునండి. ఒకరికి దీవెన కలిగినప్పుడు మనమందరం దాని గురించి ఆనందించేదాము. ఒకరికి దీవెన కలిగినప్పుడు మనమందరం ఆనందించేదాం. ఒకరు దుఃఖంలో ఉన్నప్పుడు మనమందరం దుఃఖపడుదుము. మనమందరం ఒక్కటిగా కలిసి ఉండగోరుచున్నాం. ఆ విధంగానే మనం ఉండవలసి ఉన్నాము. హల్లెలూయా. సరే, 42వ పేర. ఇజ్రాయేలు ఆ విధముగానే ఉండవలసి ఉండెను కానీ అది వారికి భారమైనది. ఇది పాతబడిన రొట్టె, దేవదూతల రొట్టె. ఆ పాత తేలిక రొట్టె ఎవరికి లెక్క? మన ప్రాణములు ఆ తిని బండారములకు ఆశించుచున్నవి. అంతా పొరపాటు. ప్రతి రాత్రి కురియుచున్న ఆ పాత మన్నా కంటే ఐగుప్తులోని ఉల్లిగడ్డలు కీరకాయలే బాగుండును. వాళ్ళు ఏమనుకున్నారు? ఈ మన్నా కంటే ఐగుప్తుకి వెళ్ళడమే వారు ఇష్టపడ్డారు. ఆ ఉల్లిగడ్డలు ఇష్టపడ్డారు, కీర దోసకాయలు వారు ఇష్టపడ్డారు. కానీ దేవుడు వారికి శ్రేష్టమైనది ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆ ఐగుప్తు ఉల్లిగడ్డల కంటే, ఆ ఐగుప్తు యొక్క గొడ్డు కారం కంటే ఆయన తాజా మన్నాను ఇచ్చాడు ఆయన. కానీ వారికి అది నచ్చలేదు. అలాగనే నీకు కూడా నచ్చట్లేదా వర్తమానం? సోదరుడా, నువ్వు ప్రతి బుధవారం రాలేకపోతున్నావు అంటే నచ్చలేదేమో అని. హల్లెలూయా. ఐగుప్తులోని ఉల్లిగడ్డలు కీరకాయలే బాగుండును. చూడండి వారి హృదయములు ప్రయాణమునకు సిద్ధముగా లేవు. అది ఇప్పుడు ఎక్కడ తేడా? వారి హృదయంలో సిద్ధంగా ఉంటే భౌతికంగా కూడా సిద్ధంగా ఉంటారు. అలాగనే మనం చర్చికి రావడానికి ప్రేమించట్లేదంటే అసలు ఎక్కడ ప్రేమించట్లేము? మనం హృదయంలో ప్రేమించట్లేము. హృదయంలో ప్రేమిస్తే భౌతికంగా మనం చూపిస్తాం. నీ అంతరంగంలో ఉన్న దాన్ని నీవు క్రియల రూపంలో చూపించేదే అసలైనది. నీ హృదయంలో ఏముందో ఎట్లా తెలుసుకుంటారు ప్రజలు? నీ క్రియలను బట్టి తెలుసుకుంటారు. నీ క్రియలు దేన్ని తీసుకొని వస్తున్నాయి? నీ హృదయంలో ఉన్నదే నువ్వు క్రియల ద్వారా వ్యక్తపరుస్తున్నావు. హల్లెలూయా. ఆలయమునకు వెళ్ళు విషయములో వింటున్నారు అందరూ?
చూడండి ఎంత చక్కగా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆలయమునకు వెళ్ళు విషయంలో స్త్రీ లేదా పురుషులు ఎవరైనా సనిగిన ఎడల, గ్లోరీ హల్లెలూయా, ఆలయానికి ఇది వర్తమానం సార్. ఇది ప్రతి మాటను జాగ్రత్త పట్టుకోవాలి. ఆలయానికి నీ చదువుతో దేవునికి సంబంధం లేదు, నీ పనులతో దేవునికి సంబంధం లేదు. కానీ నీవు ఆలయానికి వెళ్ళే విషయంలో స్త్రీ లేదా పురుషులు ఎవరైనా సనిగిన ఎడల, ఎవరైనా సనిగారా? అయితే ఈరోజే క్షమాపణ అడగండి దేవుణ్ణి. ప్రభువా, మేము బుద్ధిహీనంగా మరి సనిగాం, దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా. కాబట్టి దేని విషయంలో మనం సనగకూడదు? ఆలయానికి వెళ్ళే విషయంలో, ఆలయంకు వెళ్ళు విషయంలో స్త్రీ లేదా పురుషులు ఎవరైనా సనిగిన ఎడలా, వింటున్నారా? సనిగిన ఎడల, ఆలయమునకు వెళ్ళుటకు విసుగుదల చూపిన ఎడల, ఆలయమునకు వెళ్ళుటకు విసుగుదల. చాలా మందికి విసుగుదల ఉన్నది. ఏంటి? ఆ 3 పాటలు పాడతారు, ఆయన ఏదో చదువుతాడు, ఇక ఇంతటితోనే ముగించబడిపోతుంది. ఇక మనం అంత దూరం ఎందుకు పోవాలి? దానికి ఒక 20 రూపాయలు పెట్రోల్ ఎందుకు పోయాలి? 50 రూపాయలు పెట్రోల్ ఎందుకు ఖర్చు చేసుకొని పోవాలి? కానీ నిజమైన ఆరాధికుడు దేవుడు తన జీవితంలో చేసిన మేలును బట్టి ఆరాధించడానికి వెళ్తాడు. నువ్వేదో వాక్యం వినడానికి కాదు వచ్చేది, ఆయన ఆరాధించడానికి రావాలి. నిజమేనా? పురుషులు ఎవరైనా సరిగిన ఎడల, ఆలయమునకు వెళ్ళుటకు విసుగుదల చూపిన ఎడల వారు ప్రయాణమునకు సిద్ధంగా లేరు. మనం ఎక్కడికి పిలువబడ్డాం చెప్పండి? కనానుకు కాదు మనం పిలువబడింది. కనాను యాత్రలో సణిగితేనే దేవుడు దెబ్బకు చంపితే, ఇప్పుడు ఆయన కనానుగా సార్ పిలిచింది ఎక్కడికి? పరలోకానికి. ఇప్పుడు మన యాత్ర కనాను యాత్ర కాదు. ఏ యాత్ర ఇది? పరలోక యాత్ర ఇది. మరి ఆ కనాను యాత్రలో సణిగితేనే వాళ్ళందరినీ మట్టి కరిపిస్తే, మరి పరలోక యాత్రకు నువ్వు సణిగితే పరలోకం ఇస్తాడా? ఖచ్చితంగా ఆయన నిన్ను రానియకుండా చేస్తాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనం చర్చికి రావట్లేదంటే ఏ యాత్రకు సిద్ధంగా లేం? పరలోక యాత్రకు సిద్ధంగా లేము. మన మనసు సిద్ధంగా లేదు, మన అంతరంగం సిద్ధంగా లేదు. కాబట్టి ఈరోజు మనం దాన్ని వదిలిపెడదామా? ఆ సిద్ధంగా లేని మనసును వదిలిపెట్టి, ప్రభువా ఈరోజు నాకు నూతన హృదయాన్ని దయచేయి, ఆ రాతి వంటి హృదయాన్ని తీసివేయి, మాంస హృదయాన్ని దయచేయి ప్రభువా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే ప్రారంభమగును అన్నాడు ఆయన. అయితే నువ్వు కోరితే ఇప్పుడే స్టార్ట్ చేస్తాడు ఆయన. ప్రభువా నీ సన్నిధికి రానియకుండా ఆపు చేసే ప్రతి చెడ్డ హృదయాన్ని నా నుంచి తొలగించు ప్రభువా. నాకు ఆ మంచి హృదయాన్ని దయచే ప్రభువా. నువ్వు ప్రార్థిస్తేనే ఇస్తాడు ఆయన. ఏదో నా మాటలు వింటే నీకు ఏం ఉపయోగం ఉండదు, కానీ నువ్వు విన్న తర్వాత దాని గురించి పట్టింపు కలిగి నువ్వు ఆ విధంగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆలయమునకు వెళ్ళు విషయంలో స్త్రీ లేదా పురుషులు ఎవరైనా సణిగిన ఎడల, ఆలయమునకు వెళ్ళుటకు విసుగుదల చూపిన ఎడల. అది చాలా చక్కగా లేదా సార్? ఇది ఈ ముద్ర, వాక్యం యొక్క ముద్ర చక్కగా ఇవ్వబడుతున్నదా? మరి చూడండి, ఈ సంఘ శాఖలకి ఇది లేదు, కానీ దేవుడు మనకు ప్రవక్త ద్వారా మరి ఈ కార్యాన్ని బయలుపరుస్తున్నాడు ఆయన. చూపిన ఎడల ఏ ప్రయాణం ఇది? పరలోక ఎత్తబడే ప్రయాణం. వారు ప్రయాణంకు సిద్ధంగా లేరు, అది నిజం. ఎక్కడో ఏదో పొరపాటున్నది. చర్చికి సరిగా రాని యవనస్తుడా, నీ లోపల ఏదో పొరపాటున్నది. ఒకరోజు విడవబడ్డావా? నీతిమంతుడే విడవబడి అగ్నిగుండంలో అరుస్తున్నాడు, తండ్రివైన అబ్రహామా ఒక అవకాశం దయచేయి, కుమారుడా నీ సమయం గతించిపోయింది. హల్లెలూయా. ఈరోజు తండ్రిని ఎదిరించగలవు, తల్లిని ఎదిరించగలవు, మరి నువ్వు ఎవరైనా ఎదిరించగలవు, కానీ రేపు దేవుణ్ణి మాత్రం ఎదిరించలేవు. నిజమేనా? స్వయంగా దేవుడే ఆ యవనస్తుని ముందుకు వచ్చి, యవనస్తుడా నువ్వు చాలా మంచివాడివి, కానీ నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకున్నదంతా పక్కన పెట్టి నన్ను వెంబడించమన్నాడు. కానీ అతడు వెంబడించలేకపోయాడు. మంచివాడే, కానీ చనిపోయి ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. కానీ ఆ యొక్క లాజరుకు సరైన తిండి దొరకలేదు, సరైన వైద్యం దొరకలేదు, మంచి ఆరోగ్యాన్ని కలిగి లేడు ఆయన. అయినా కానీ ఆ స్థితిలోనే దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు. చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? ఆ మహిమలోనికి వెళ్ళాడు, తండ్రి యొక్క సన్నిధికి వెళ్ళాడు. ప్రేమించినప్పుడు ఏమంటున్నారు? ప్రవక్త ఏమంటున్నాడు ఇక్కడ? ప్రేమించినప్పుడు
తలంచుదురు. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? పరలోకానికి వచ్చాం. మనం చర్చికి రావడం అంటే పరలోకం యొక్క ఉన్నత స్థలం ఇది. మీరు దేవుని ప్రేమించినప్పుడు, ప్రేమించడం అంటే ఏంటిది? ఆలయానికి వెళ్ళడమే దేవుని ప్రేమించడం. మరియు పరలోకంలోకి వెళ్ళినట్లుగా తలంచుదురు. మీరందరూ కలిసి వెళ్ళెదరు. హల్లెలూయా. మరి ఆ చక్కని పాట, ఓ యాత్రికులు ఎంత ధన్యులు, తూర్పు నుండి పడమర నుండి వారు వచ్చెదరు, రాజుతో విందు చేయుదురు, వాక్యమి భుజింతురు. ఓ యాత్రికులు. నిజమేనా సార్? మనం ఎక్కడెక్కడి నుంచి వచ్చాం? తూర్పు నుంచి, పడమర నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణం నుంచి మనం వచ్చి ఆ యొక్క వాక్యాన్ని భుజించడానికి వచ్చాం. హల్లెలూయా. మనము యాత్రికులమును పరదేశులమై ఉన్నాము. అందుకొరకే మనం అన్ని ప్రాంతాల నుంచి వచ్చాం. ఎందుకు? మనం ఆ గొప్ప యాత్రలో మనం ఉన్నాం, ఆ పరలోక యాత్రలో మనం ఉన్నాం. మనం కనాను యాత్రలో లేము కానీ ఈ భూమి నుంచి మరొక లోకానికి వెళ్ళనై ఉన్నాం. హల్లెలూయా. చూడండి, మరి మళ్ళా తర్వాత ఇక్కడ ప్రవక్త ఒక పాట పాడుతున్నాడు. నిజమేనా? ఎట్టి సావాసం, ఎంత దైవ సంతోషం, నిత్య భావం మీద ఆనుకొనుట, ఓ నా ప్రభు అంత దగ్గరగా ఉన్నప్పుడు ఎంత ధన్యకరముకు సమాధానం. హల్లెలూయా. సరే, 43వ పేర, సిద్ధమగుచున్నారు. చూడండి, అది కాబట్టి చూడండి, ఒక రోడ్డు. నిజమేనా? ఆ కొండను ఎక్కుతున్నప్పుడు మరి రోడ్లన్నీ మలుపులు తిరిగి ఉంటాయండి. స్థలములు, శ్రమల కాలం. దేవుడు ఎందుకు వారిని అరణ్యం గుండా నడిపించాడు? అనగా వారిని పరీక్షింపగోరాడు ఆయన. అదే శ్రమల కాలము. ఇజ్రాయేలు ఆమెకు ఒక శోధన కాలంలో ఉన్నది. ఆమె ఒకరితో ఒకరు పొట్లాడుకొనుచు తగులాడుకొనిరి. ఆహారం కొరకు వారు కీచులాడుకొనిరి. తిరిగి ఐగుప్తునకు వెళ్ళగోరిరి. అంతటా వారు తమ నాయకుని గురించి సణుగులాడసాగిరి. ఓ, అతడు తమ త్రోవను తప్పించుచున్నాడేమోనని భయపడిరి. తాను నాయకుడినని కనబరుచుకొనిన తరువాతనే వారిలాగు తలంచిరి. అతడే నాయకుడని దేవుడు నిరూపించెను. ఎవరు మన నాయకుడు? ఈ కాలపు ప్రవక్త విలియం బ్రెనహాం మన నాయకుడు. ఆ కాలంలో వారికి నాయకుడు మోసే. హల్లెలూయా. ఆ హోరేబు కొండ దగ్గర ఒకసారి దయచేసి చదవండి. మలాకి 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. 4:1 చదవండి. ఏలైనగా ఓకే, కొలిమి కాలునట్లు అది కాలును. సరే, 3వ వచనం చదవండి. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె ఉందురు. దాని కింద వచ్చిన చదవండి. హోరేబు కొండ మీద, హోరేబు కొండ మీద ఇజ్రాయేలు అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకొనుడి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు. ఇప్పుడు ఈ మాటని ఎత్తి ఆయన అసలు ఇక్కడ చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ రోజు మోషే మాటతో వారు ఎట్లయితే నిలబడ్డారో అలాగనే ఈ కాలానికి ఒక ప్రవక్త వస్తున్నాడు. మలాకి చెప్పిన ఒక ప్రవక్త వస్తున్నాడు. ఆ రోజు మోషే మాటతో ఎట్లయితే నిలబడ్డారో ఇప్పుడు కూడా అదే విధంగా నిలబడండి అని అంటున్నాడు ఆయన. నిజమేనా? ఇప్పుడు ఇది ఎవరి మాట? ఇది మన నాయకుడు. ఎవరు? ఈ కాలపు ప్రవక్త. ఆలయానికి వెళ్ళడానికి ప్రేమించమని చెప్పింది ఎవరు? ఒక మానవుడు కాదు, ఒక పాస్టర్ కాదు. ఇది చెప్పింది అక్షరాల మన నాయకుడు ప్రవక్త విలియం బ్రెనహాం. నిజమేనా? ఏమన్నా నేను ఎక్కువగా చెప్తున్నానా? నిజమేనా? వాస్తవమేనా ఇది? మరి మోసే ఒక నాయకుడు అయితే విలియం బ్రెనహాం నాయకుడు కాదా? అక్షరాల చదవండి. లేదు సార్, మళ్ళీ చదవండి ఆ మాటను. ఇజ్రాయేలు అందరి కొరకై
అందరి కొరకై నేను నా సేవకుడైన మోసేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకొనుడి యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను మీ యొద్దకు పంపుదును నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. అది ఇప్పుడు ఏలియా వచ్చి ఏం చేస్తున్నాడు? పిల్లల హృదయాలను తండ్రుల తట్టు తిప్పుతున్నాడు, లేదా అపోస్తల బోధ వైపు తిప్పుతున్నాడు, ఆ ప్రవక్తల యొక్క వాక్యం వైపు తిప్పుతున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ప్రవక్త యొక్క ప్రతి మాటతో నిలబడాలి. ఆ రోజు మొదటి నిర్గమంలో ఎట్లయితే మోసే పక్షాన వారు నిలబడనందున వారందరిని దేవుడు నశింపజేశాడో, ఈరోజు కూడా ఈ మూడో నిర్గమంలో నీవు ఏ వర్తమానానికైనా తిరుగుబాటు చేసావా, అక్షరాల నీవు వారితో జతకట్టబడతావు, నీవు కూడా నాశనం అవుతావు. కాబట్టి ఇప్పుడు మనం నిలబడాల వాక్యానికి. ఇది మూడో నిర్గమం, ఇది నిజమేనా? ఇక్కడ చదవండి, వర్తమానం చదవండి. ఇజ్రాయేలు ఆమెకు ఒక శోధన కాలంలో ఉన్నది ఆమె ఒకరితో ఒకరు పోట్లాడుకొనుచు తగులాడుకొని అంతటా వారు తమ నాయకుని గురించి సణుగులాడసాగిరి. తమలో త్రోవ చూపుచున్నాడేమోనని, తప్పు త్రోవ చూపుచున్నాడేమోనని భయపడి తాను నాయకుడినని కనబరుచుకున్న తరువాతని వారిలాగు తలంచిరి. సరే, మనం ఇది చదివాం. చూడండి, వారు దేవునికి తమ నాయకునికి విరోధంగా మాట్లాడసాగిరి. దేవునికి మరియు తమ నాయకునికి విరోధంగా. నిజమేనా? వారి నాయకుడు ఎవరు? మోసే వారి నాయకుడు. ఈరోజు కూడా అంతేనా? మన నాయకునికి విరోధంగా మాట్లాడుతున్నారు. ఆయన అసలు మరి చక్కగా ఈరోజు చాలా క్లియర్గా నేను మాట్లాడదాం అనుకున్నా. ప్రవక్త ఆ దూతలు ఎందుకు వచ్చాయి? అవి వచ్చి 7 ముద్రలు నింపాయి. నేను 8 రోజులుగా నా గదిలో కూర్చొని ఉన్నాను. ఆ పరిశుద్ధాత్మ వచ్చి ఒక్కొక్క ముద్రను బయలుపరిచాడు. హల్లెలూయా. ప్రవక్త ఆ దర్శనాన్ని చూసి భయపడ్డాడు. ఆయన ఏమని? నా మరణమని భయపడ్డాడు. కానీ ఇది నీ మరణము కాదు, ఇది నీ పరిచర్య. వెళ్ళుము, 7 ముద్రలు నీకు బయలుపరుస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. నిజమైన ఈరోజు కూడా అంతేనా? నాయకునికి విరోధంగా మాట్లాడుతున్నారు. 1963 రాకడని ఒకడు, ఇప్పుడు 1963లో 1000 ఏళ్ల పరిపాలన జరిగిందని ఒకడు. హల్లెలూయా. నిజమేనా సార్? ఇప్పుడు అదేంటిది? నాయకుని పైన తిరుగుబాటు చేయుట. మరి వారే బట్ట కట్టకపోతే మరి వీళ్ళు కడతారా సార్? పాతాళంలో వీరి బట్టలని కాలిపోతాయి. చూడండి, వెళ్ళినప్పుడు కాదా తెలియదు, సందేహం ఉన్నది, తెలియదు, మంచిది. చూచారా? నిశ్చయించుకున్న ఎడలా. హల్లెలూయా. పరిశుద్ధాత్మని నాయకునితో నిలిచి ఉండుడి. ఎవరు మన నాయకుడు? పరిశుద్ధాత్మ మన నాయకుడు. ఓకేనా? ఇప్పుడు పరిశుద్ధాత్మ, ఇప్పుడు ఆయన ఎవరి ద్వారా మాట్లాడి ఉన్నాడు? ఆత్మ ప్రవక్త ద్వారా మాట్లాడి ఉన్నాడు. నువ్వు పరిశుద్ధాత్మతో నిలబడ్డావంటే అర్థం ఏంటిది? వర్తమానంతో నిలబడమే పరిశుద్ధాత్మ నిలబడ్డం. ఇదంతా లోతుగా ఉంటుంది సార్. ఇది సార్ ఇప్పుడే మీరు మోసే నాయకుడు అన్నారు, విలియం బ్రెన్హామ్ నాయకుడు అన్నారు. నేను అనట్లేను, వర్తమానం చెప్తున్నది. ఇప్పుడు పరిశుద్ధాత్మని నాయకుడితో నిలబడండి. ఆ పరిశుద్ధాత్మని నాయకుడు ఎక్కడున్నాడు? మానవ నాయకుల్లో ఉన్నాడు. ఆయన మానవ నాయకుల్లో ఉండి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రతి మాట పరిశుద్ధాత్మిక నాయకత్వం. అది వర్తమానం విలియం బ్రెన్హామ్ మాట్లాడడం ద్వారా రాలేదు. మీరు ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? ఎప్పుడైనా మరి మీరు గ్రహించడానికి ప్రయత్నం చేశారా? హల్లెలూయా. ఎప్పుడైనా మీకు అర్థమైందా సార్? ఇప్పుడు ఈ వర్తమానం చదివారా ఎవరైనా? ఇన్ని మాటలు ఒక మానవుడు మాట్లాడగలడా? సాధ్యమేనా? నేను మాట్లాడడానికే రాసుకోవాల్సి వచ్చింది. కానీ ఆయన ఏమైపోయాడు? ఆయన దేవుని యొక్క నోరు. హల్లెలూయా. దేవునికి ఒక నోరు కావాలి. ఆ రోజు మరి అహరోను ఎవరు? మోసే యొక్క నోరు.
అలాగనే ప్రతి కాలంలో ప్రవక్తలు దేవుని యొక్క నోరై ఉన్నారు. వారు ఏమని చెప్పేవారు? యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. నిజమేనా? వీళ్ళని ఆయన ఒక మౌత్ పీస్గా వాడుకున్నాడు. ఆయన దస్ సేడ్ ద లార్డ్, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మరి దేవునికి ఒక మౌత్ కావాల్సి వచ్చింది. ఆయన ఈ కాల ప్రవక్త విలియం బ్రెనహాం. నిజమేనా? నిలిచి ఉండుటకు నిజముగా నిశ్చయించుకున్న ఎడల పరిశుద్ధాత్మను నాయకునితో నిలిచి ఉండు. ఇప్పుడు ఎవరు మన పరిశుద్ధాత్మ? నేను నా తండ్రి వాక్యము ఆత్మ ఒక్కటే సార్. ఆత్మ వాక్యం ఒక్కటే. ఒక ఆయన మొన్న నేను 21 రోజులు నా గదిలోనే ఉన్నాను, ఆ పరిశుద్ధాత్మ నాతోనే ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మ నీతోనే ఉంటే మరి వాక్యం సంగతి ఏం? పేతురు గారు, నాకు ఆయన ఒక్కడే కావాలి, నాకు డబ్బు వద్దు. మరి వాడిని ఏం చేయాలో? నవ్వాలో ఏడవాలో? పరిశుద్ధాత్మ నీతో ఉంటే ఈ గాలి కబుర్లేందిరా? వాక్యం సంగతి ఏంటిది? మరి పరిశుద్ధాత్మ వచ్చి నీ గదిలోనే కూర్చొని ఉంటే మరి ప్రజలను వాక్యంలో నడిపించేది ఎవరు? నువ్వు ఏడుస్తా ఉంటే ఆయన కూడా ఏడుస్తూ ఉంటాడా? పరిశుద్ధాత్మ పని ఏంటిది? ఆయన వచ్చి మిమ్మల్ని వాక్యంలోనికి నడిపిస్తాడని ఉంటే ఈ మాయగాడు మభ్య పెట్టేవాడు ఆయన నాతోనే ఉన్నాడు. నీకు పని పాట లేకపోతే సరే చూడండి మనం ఎంత మరి ధన్యులమో చూడండి సహోదరులారా. ఈ లోకంలో మనల్ని ఎవరు ప్రేమించకపోయినా దేవుడి చేత ప్రేమించబడిన వారం. నిజమేనా? హల్లెలూయా. నిలిచి ఉండుడి. జాగ్రత్తగా చివరిగా ఈ మాటలు నేను చదివి ముగిస్తాను. టైం అయిపోయింది, 12 బాగా వస్తుంది. ఒక 5 నిమిషాలు. నిలిచి ఉండిన ఎడల వాక్యంలోనే ఉంచును. అది నిజము. నిజమేనా? ఈ వర్తమానం మనల్ని కుడికి ఎడమకు తీసిపోతుందా? ఇది పరిశుద్ధాత్మ కాబట్టి ఎక్కడ నిలబెడుతున్నది? కానీ ప్రజలకు అర్థం కాక మీరేదో పుస్తకం చదువుతున్నారు కదా, ఏంటిది అది? పుస్తకం చదువుతారా? మాకు బైబిల్ ఉంది. ఉందిరా నీకు బైబిల్ ఉంది, ఏ నామంలో వ్యాప్సం పొందాలో చెప్పు. కానీ మాకు చెప్పింది ఇదే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ చెప్పింది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు. హల్లెలూయా. నీ దగ్గర బైబిల్ ఉంది కదా, మరి స్త్రీలందరూ ప్రసంగాలు చేస్తున్నారు, కానీ మాకు పరిశుద్ధాత్మ చెప్పింది. ఈ పరిశుద్ధాత్మ ఎక్కడ నిలబెట్టింది? వాక్యంతో నిలబెట్టింది. స్త్రీలు మౌనంగా ఉండవలను, వారు లోబడవలసినదే గాని పురుషుని మీద అధికారం చేయటకు వారికి సెలవు లేదు. అది సార్. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సంతోషంగా ఉన్నదా? ప్రభువా, ఈ పరిశుద్ధాత్మను నిలబడే కృపను మాకు ఇచ్చావు, నీకు స్తోత్రములు ప్రభువా. మోసపోకుండా ఈ మోసపుచ్చుతున్న ఈ కాలంలో నన్ను మోసపుచ్చనీయకుండా ప్రభువా వాక్యంతో నిలబెట్టావు, నీకు స్తోత్రమని మనం చెప్పాలి. ఓకే, చివరిగా చదవండి. మీరు ఆత్మలోనే నిలిచి ఉండిన ఎడల అది మిమ్మల్ని వాక్యములోనే ఉంచును. అది నిజము. వాక్య మార్గములోనే అది మిమ్మల్ని తీసుకుని వెళ్ళును. వాక్య మార్గంలోనే అది మిమ్మల్ని తీసుకుని వెళ్ళును. దానిని గురించి భయపడకుడి. అదేమీ బాధ పెట్టదు. మీరు గాయపడిన ఎడల అది మీకు సహాయం చేయును. గాయపడిన ఎడల అది మీకు సహాయం చేయును. ఏది? వర్తమానం. ఆమేన్. అది మీ గాయములన్నిటిని స్వస్థపరచును. పరిశుద్ధాత్మ స్వస్థపరచును. హల్లెలూయా. ఓకే, ఈ విధముగా వారు మార్గములో పరిస్థితులను ఎదుర్కొని హోరేబు అనే చోటకు వచ్చిరి. హోరేబు పిదప మనము కనుగొనేదము, ఆ పేరును చీల్చి చూచెదము. హోరేబు అనే మాటకు ఎండిన స్థలము లేక ఎడారి అని అర్థము. అది కాబట్టి మనల్ని కూడా ఏం చేస్తాడు ఆయన? ఎండిన స్థలానికి తీసుకొని వస్తాడు ఆయన. మనం పాట పాడతాం కదా, ఉట్టిగా నాలుకకు దొరికింది కాబట్టి. ఎండిన ఎడారిలో ఎలలో నేను నడచినను, కొండ గుహల లోయలలో నేను నడచినను, నా సహాయకుడు నా కాపరి యేసే
నా సహాయకుడు నా కాపరి యేసే. చెప్తారు అందరూ, మన కాపరి యేసేనా? ఎండిన స్థలానికి తీసుకొని వచ్చేది ఆయనే, అక్కడ మనల్ని పోషించేది ఆయనే. హల్లెలూయా. ప్రభువా, నీకు తెలియకుండా ఈ ఎండిన స్థలానికి నేను రాలేను, కానీ నీవే ఇక్కడికి పట్టుకొని వచ్చావు. ఇక్కడి నుంచి నీవే దాటించాలి ప్రభువా. జస్ట్ నీవు ఆయన పైన ఆనుకుంటే చాలు, సమస్తమును చక్కబడతాయి. ఎర్ర సముద్రాన్ని అడ్డుపెట్టింది ఆయనే, మళ్ళీ దాన్ని ఎవరు చీల్చాలా? ఏ బాబు వల్ల అవుతుంది అది? ఏ మంత్రిగాడి వలన అవుతుంది అది? నిజమేనా? అరణ్యంలో ఎండిన ఎడారిలో తీసుకోవడం ఆయన వంతు. అక్కడ ఆహారం ఎవరు ఇవ్వాలి? ఆయనే ఇవ్వాలి. యోర్దాను ముందు పెడతాడు ఆయన, మళ్ళీ చీల్చే పని ఎవరిది? ఆయనది. ఇప్పుడు నీకు ఉపాయం తెలిసిందా? పరీక్ష ఆయనే పెడతాడు, అందులో ఆయనే జయమినిస్తాడు. జస్ట్ ఏంటంటే నువ్వు ఆయన నీవే ప్రభు అని చెప్పాలి, నీవు మాత్రమే ప్రభు అని చెప్పాలి, కేవలం నువ్వు మాత్రమే సరిపోతావు ప్రభు అని చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి నువ్వు అన్నిటిని నువ్వు చూడాలని దేవుడు కోరుతున్నాడు. చూద్దామా మన మాదిరిలన్నింటినీ? దేవుడు ఈ మాటలను మన హృదయంలో ఫలింపజేయను గాక.